నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు చేసినటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తు ప్రభుల వారికే చెల్లునుగాక. ఆమెన్. సరే, ఈ యొక్క వాక్యపు ధ్యానంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అలాగైన ఏమందము, మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందుని గురించి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుని వెతకువాడెవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేరు. వారి గొంతుక తెరచిన సమాధి, వారి నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించమని, విత్తబడుచున్న వాక్యపు విత్తనాలు ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ కూడా మనం ప్రభునందు ఆనందించాలి. ఆనందించే వారి వెంట అద్భుతాలు వెంట పడతాయంట. హల్లెలూయా. విచారించే వాళ్ళు ఎవరన్నా అద్భుతం పొందుకున్నట్టున్నది ఎక్కడన్నా? ఏమా, ఏడ్చి కింద దుల్లు ఐస్ క్రీమ్ పొందుకుని ఉంటారు. మీరు ఎంతైనా చిన్నప్పుడు అంతకుమించి ఏమైనా ఇస్తారా? చిన్నపిల్లలు చూడండి, ఐస్ క్రీమ్ అయిపోతే కింద పడి దొలుతారు, ఇంకా వాళ్ళు బాధపడలేక ఇస్తాం. అలాగా దేవుడి దగ్గర నేను ఏడ్చి పొందుకున్నాను అనేది ఏమైనా ఉన్నదా? మరి ఏం చేయాలి? 37 కీర్తన 4వ వచనం పట్టుకోవాలి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలన్నీ తీర్చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిస్థితులు ఎలాగున్నా సరే పరిస్థితులను బట్టి నువ్వు ప్రవర్తించవద్దు. ఈరోజున అంశం ఏంటంటే, సమస్య నీకు మేలు చేస్తుంది. ఎలాగో చూడాలి మనం. ఏం చేస్తుందంటే సమస్య నీకు మేలు. సమస్య మేలు చేయటం ఏంటి? మంచోడు మంచి చేస్తాడు, కానీ చెడు వ్యక్తి నుంచి మనకి మేలేం పొందుకుంటాం అనేటువంటి ప్రశ్న ప్రతి సమాజాన్ని ప్రతి వ్యక్తిని వెంటాడుతూ ఉందన్నమాట. ఈరోజు నేను ఈ యొక్క హాల్లో ఎంటర్ అయ్యేసరికి ఏమైందంటే మొత్తం పవర్ అంతా పోయింది. ఇప్పుడే పోయింది అనుకుంటే పొద్దు నుంచి లేదంట. ఇక్కడ ఒక ముందు సర్వీస్ జరిగింది, మొత్తం పవర్ లేకుండా చేసుకుని వెళ్ళారు వాళ్ళు. ప్రియులు గమనించాలి, నువ్వు పరిస్థితులతో రాజీ పడిపోయావు అనుకో, పరిస్థితులు నిలబడి చేస్తాయి. నేను ఎలాగ ఉంటానంటే, సరే నీకు నచ్చినట్టు నేను ఉంటాను, నేను నీకులా ఉండను, నాకు నచ్చినట్టు నువ్వు ఉండాలి. హల్లెలూయా. చూడండి, కొత్తగా ఇల్లు కొనుక్కుంటాం అనుకోండి, మనం ఏం చేస్తాం? రెనోవేట్ చేసుకుంటాం, అంటే దాన్ని రీమోడలింగ్ చేసుకుంటాం అనమాట. వాళ్ళేమో టీవీ అక్కడ పెట్టుకున్నారు, మనకు అక్కడ నచ్చదు, మనం ఇక్కడ పెట్టుకుంటాం కదా. అంటే ఏం చేస్తాం? మనకు నచ్చినట్టు దాన్ని మార్చుకుంటాం, దానికి నచ్చినట్టు మనం. అలాగే పరిస్థితులు ఏది ఎలాగున్నా సరే దానికి నచ్చినట్టు నువ్వు లోబడిపోకూడదు. ఏం చేయాలి? నీకు నచ్చినట్టు అది చేస్తాడు యేసయ్య. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే అడుగు పెడతావో అడుగు పెట్టు ప్రతి స్థలము నీదగును. ఆమేన్. కాబట్టి ఇది ఎవరిది? మనదే. మనం ఎప్పుడైతే ఆ స్థలంలో అడుగు పెట్టామో ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ అక్కడ నువ్వు వెళ్ళినప్పుడు ఇంకా బాగున్న పరిస్థితులు చెడిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎలా వచ్చాడంటే వెలుగై వచ్చాడంట. ఆయన ఈ లోకానికి వెలుగు అంటూ ఉన్నాడు. అంటే ఏంటి? వెలుగు ఏం చేస్తుంది? చీకటిని పారదోలుతుంది, సమస్యను పారదోలుతుంది. యేసుక్రీస్తు ప్రభువు నశించిన దాన్ని ఈ లోకానికి వెతికి రక్షించడానికి వచ్చాడంట. అలాగే ఈ రోజున మనం కూడా దేవుని సన్నిధికి ఎప్పుడైతే వచ్చామో సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే అది నీ అండర్లోకి రావాల్సిందే. అండర్ కంట్రోల్ అంటారు. ఏంటి తెలుసా? ఏంటది అండర్ కంట్రోల్ అంటే? వాళ్ళ అండర్లో ఉన్నారు, వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు అని. అలాగే నువ్వు ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఏ రోడ్డు మీద ఉన్నా సరే పరిస్థితి నీ కంట్రోల్కి రావాలి. అసలు అలాగ ఆలోచించే కదా మనం అంతా గందరగోళం అయిపోతుంది. దేవుడు ఉండదు, ఈ వాక్యం ఏం గుర్తురాదు, ఇంకంతా కూడా అందులో అయ్యో అని చెప్పి మన బాధలో నిమగ్నం అయిపోతాం. అలాగ అవ్వకూడదు. ఏ పరిస్థితి ఎలాగున్నా కానీ అక్కడ లేదు, కన్ను వెళ్ళేసరికి రావాలి.
ఆమేన్. పేతురు వెళ్ళి తిరిగి వచ్చేసాడు, ఏమీ లేదని. మళ్ళీ వెళ్ళాడు అక్కడికి, కానీ ఉంది. ఎందుకని? దేవుని తీసుకుని వెళ్ళాడు, దేవునితో కలిసి వెళ్ళాడు. ఆమేన్. అలాగే నీవు దేవుని లేకుండా వేసే ప్రయాణం, వేసే వల, ప్రతిదీ కూడా శూన్యం. కానీ ఎప్పుడైతే ఏసైని కలిగి, ఏసై వాక్యాన్ని కలిగి, ఏసైతో ప్రయాణం చేస్తూ వేస్తావు, నువ్వు ప్రతి అడుగు ఒక అద్భుతంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూస్తూనే ఉన్నారు. మరి నేను అనుకుంటూ ఉన్నాను, మాతో రాకపోయినా కానీ మీ మనసులో నాతోటే ఉన్నాయని నేను నమ్ముతున్నాను. నేను అనేక ప్రదేశాలు తిరుగుతూ ఉన్నాను. మేము రాత్రి అంతా ట్రైన్లో ఉన్నాం. మార్నింగే దిగాం, మీకంటే గంట ముందు వచ్చాం. వచ్చిన వెంటనే మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇవన్నీ సర్దుకొని చేస్తూ ఉన్నాం. చక్కగా నేను అనుకున్నాను, నెలకొక ఆల్ నైట్ అంటే వామ్మో, అందరూ ఆల్ నైట్ 2 అవధులకు, 1 గంట అవధులకు, 12 అవధులు ముగింతారు. ఈయన ఆల్ నైట్ అయితే తెల్లవారిపోతుంది. నన్ను ప్రశ్నించారు చాలామంది, ఎంతమంది వస్తారు? జనం కాదు, చెప్పుకోళ్ళు అన్నారు. ఎవరు స్పీకరు? స్పీకర్ ఎవరు ఉండరు, మేమే. ఎవరిని పిలము, మేమే. ఎలా నడిపిస్తారు? వచ్చి చూడండి. ఆయన చేసిన కార్యాలు వచ్చి చూడండి. హల్లెలూయా. ఎక్కడో ఉండి మాట్లాడితే ఏమర్థం అవుతుంది? వచ్చి చూస్తే అలా వచ్చిన వారు, అది ఆల్ నైట్లో కనిపించలేదండి మాకు. ఏదో ఒక పెళ్లిలాగా ఒక 5 నిమిషాలు అయిపోయినట్టు అనిపించింది. హల్లెలూయా. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ నీకు ఏమనిపిస్తుంది? అద్భుతంగా మార్చబడుతుంది. అలాగా దేవుడిచ్చినటువంటి అనుకూలతను బట్టి నెలకు ఒక ఆల్ నైట్ పెట్టుకుని మేము సికింద్రాబాద్ వచ్చి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. నెలంతా దాన్ని గుర్తు చేసుకుంటూ సంతోషంగా వెళ్ళిపోతుండేది అనమాట. నీకు ఇచ్చిన దానిలో నమ్మకం చేసినట్లయితే నీకు చీపు రుచ్చే పని అనుకోండి, ఎవరు చూస్తున్నారు, ఎవరు చేస్తున్నారు మనకు అనవసరం. దాంట్లో నువ్వు నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే దేవుడు నిన్ను ఇంకా హెచ్చిస్తూ ఉంటుంటాడు, క్రమక్రమంగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఒక్క ఆల్ నైట్లో మీరు నమ్మకంగా చేస్తే దేవుడు దాన్ని ఇప్పుడు నెలలో 4 శుక్రవారం ఉంది కదా, 4 ఆల్ నైట్లు చేసే భాగ్యాన్ని దేవుడు ఖచ్చితంగా ఓపెన్ చేస్తూ ఉన్నాడు, నెమ్మదిగా. ఆమేన్. సో మీరు అవకాశం ఉన్న వాళ్ళు మాతో జర్నీ చేయొచ్చు. లేదు అన్నవాళ్ళు మీరు ఇంట్లో కూర్చునైనా కానీ ఖచ్చితంగా వారానికి 8 గంటలు, అంటే నెలంతా చర్చికి వెళ్తే ఎంత అనుభవం, ఒక ఆల్ నైట్లో ఉంటే అంత అనుభవాన్ని దేవుడు మీకు ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంట. ఉన్నాడా లేడా? మీలో నీతిమంతులు ఉన్నారా? లేరా? ఉన్నారా? అయ్యో, ప్లేట్ మార్చేస్తారన్నమాట స్పీడ్గా మీరు. ఎంత స్వీట్గా మార్చేస్తారంటే, మీలో నీతిమంతులు ఉన్నారా లేదా? సరేలే, నేను నీతిమంతురాలు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. డౌట్, అయ్యో పక్కవాడు ఎత్తేసినప్పుడు నీతిమంతురాలా? నాకు తెలిసిలే నీ సంగతి అంతాను. మీరు అన్నది 2 కరెక్టే. నీతిమంతులు లేరు అన్నది కరెక్టే, నీతిమంతులు ఉన్నారు అన్నది కరెక్టే. నీతిమంతులు లేరు, ఒక్కడం లేరు, వాక్యము స్పష్టంగా చెప్తుంది. ఎప్పుడు లేరంట? నువ్వు యేసుప్రభు నమ్మక ముందు, బాప్తిసం పొంద ముందు నీతిమంతులు కాదు. నీతిమంతులు పుట్టరు, నీతిమంతులు తయారు చేయబడతారు. నీతిమంతులు వాళ్ళకి నీతి ఆపాదించబడుతుంది. హల్లెలూయా. అర్థమవుతున్న అందరూ ఆమేన్ చెప్పాలి. వాక్యంలో ఉన్న సత్యం తెలియనంతకాలం నువ్వు బందీగానే ఉంటావు. ఎప్పుడైతే వాక్యం నీకు సత్యం తెలిసిందో ఏం చేయాలి తెలుసా? ప్రతిరోజు కన్ఫెషన్ చేయించాను. ఇంకా డౌట్ పడుతున్నారండి మీరు. నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని. ఎలాగా? ఇప్పుడు చూడండి, రోడ్డు మీద వెళ్తాం మనం. రోడ్డు మీద వెళ్ళినే సిగ్నల్ దగ్గర ఒక ఆయన ఉంటాడు. ఎవరైనా పోలీసు కదా, అట్లాగొస్తే వెహికల్స్ అన్నీ వస్తుంటాయి. అది BMW కార్ అవ్వచ్చు, రేంజర్ అవ్వచ్చు, 6 కోట్లు ఎంత ఉంటాయి కోట్లు. ఈయన ఏం చేస్తాడు? యూనిఫామ్ వేసుకుని నిలబడి ఇలా అంటాడు, అది ఎన్ని కోట్లు కొరైనా అలాగా ఆగవలసిందే. ఎందుకని అంటారు? పవర్, అధికారం ఉంది. ఆ అధికారం ఉంది అని ఎలా తెలుస్తుంది మనకి? డ్రెస్ కోడ్. ఆ డ్రెస్ లేకపోతే అసలు ఎవడు పట్టించుకోవడం, ఆగరంటే ఎవడాగరే తోసుకుని పోతారు. అర్థమైందా? ఆ డ్రెస్ లేకపోతే ఎవరైనా ఆర్డినరీ పర్సన్. అలాగే నీవు నేను కూడా మనం ఆర్డినరీ పర్సన్స్మే. కానీ మనం ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సన్స్గా ఇప్పుడు మార్చబడ్డామంట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మావో, ఎప్పుడైతే బాప్తిసం పొందావో, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. హల్లెలూయా. ఉన్నారు ఇక్కడ అందరూ నీతిమంతులే. ఎవరు అంటాళ్ళు? యేసుక్రీస్తు ప్రభువు నీతి వాళ్ళకి ఆపాదించబడింది. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నీతిమంతులుగా తీర్చబడి నీతిమంతులు ఉన్నారు ఇక్కడ అంతా కూడా. ఆమేన్. కాబట్టి నీతిమంతులు ఎవరు లేరంటే ఎవరు లేరు అనుకోండి. ఉన్నాను ఏమనాలి? మంచి యుద్ధం జరుగుతుందంట.
ఎవడైనా ఉన్నాడా ఇజ్రాయేల్ ప్రజలను నన్ను ఎదిరించేవాడు అంటే పరుగు అందరూ పరిగెట్టేవాళ్ళ మీరు నిలబడేవాళ్ళ ఉన్నాడు ఒకడు. హల్లెలూయా. నీ స్థితి మార్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. నీ తల తీసేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు అని ఇలాగ ఎతుకుతున్నాడంట ఆయన. అలా కాదు, ఇలా చూడు కిందకి. ఎవరు? దావీదు. హల్లెలూయా. మనిషి ఇంత ఉంటాడు. బుల్లెట్ ఎంత ఉంటుంది? ఎంత. ఒక్క దెబ్బ కొడితే అంతే, ఆ మట్టిలో కలిపేస్తుంది బుల్లెట్ తీసుకెళ్ళి. అంత మనిషిని కూడా. అలాగే నువ్వు ఎలా ఉండాలి? ఎంత ఉండవసరం లేదు, ఇంత. కానీ ఎలా ఉండాలి? బుల్లెట్లా ఉండాలన్నమాట, షార్ప్గా ఉండాలన్నమాట. గురి చూసి కొడితే ఎటువంటిదైనా నేల కూలవలసిందే, ఎటువంటి సమస్య అయినా సమాధి అవ్వాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని చదివేసి దాన్ని బట్టేసి లేడు 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 అనొద్దు. మీరు ఏమని చెప్పాలి మరి? ఉన్నాను, నేనే యేసు రక్తం చేత కడగబడిన నీతిమంతుడిని, యేసు ద్వారా నీతిమంతుడిగా నేను తీర్చబడ్డాను. ఆమేన్. ఈ సత్యం తెలిసిన రోజు నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? బిందాసుగా ఉంటుంది అనమాట. లేదు లేదు లేదంటే లేదు లేదు అన్నవాళ్ళు ఎప్పటికీ లేకుండా పోతారనమాట. లేకపోయినా సరే ఉన్నదే ఉన్నదే అని ఎప్పుడైతే పలుకుతారో అది నీకు ఆపాదించబడుతుంది. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక ఊరిలో ఒక చాలా ధనవంతుడు ఉన్నాడంట, ఒక్కడే. ఆ ఊర్లో అందరూ పేదవాళ్ళు ఉన్నారంట. ఏ రోజుగా రోజు పని చేసుకోవటం, జీవితం ఏదో కొనసాగించుకుంటూ ఉన్నారంట. కొన్ని సంవత్సరాలకి ఏమైందంటే ఆ ఊర్లో ఒక్క పేదవాడు కూడా లేడంట. ఎందుకని చెప్పాలి? ఎందుకని పేదవాడు లేడంటే అర్థం ఏంటి? అందరూ కూడా ధనవంతులు. ఎలాగయ్యారు చెప్పాలి? ఆలోచించండి, ఎలాగై ఉంటారు? ఒక్కరు కూడా పేదవాళ్ళు లేకుండా అందరూ ధనవంతులు అయ్యారంట. ఎలాగా? రీసెంట్గా మన ముఖేష్ అంబానీ గారి అబ్బాయికి పెళ్లి జరిగింది. దాంట్లో ఆయన ఎంత ఖర్చు పెట్టాడు? 5,000 కోట్లు అని చెప్తున్నారు బయటికి, మరి మనకి ఎంతో తెలియదు కానీ. అయితే మన భారతదేశ జనాభా ఎంతండి? 114 కోట్లు అంట. సరే, 150 కోట్లు అనుకుందాం. 150 కోట్లు ఎక్కువ, 5,000 కోట్లు ఎక్కువ కదా? ఇప్పుడు ఆయన ముఖేష్ అంబానీ గారు తలుచుకుని మన భారతదేశంలో ఎవడో కూడా పేదలు ఉండకూడదు, అందరూ కోటీశ్వర్లు ఉండాలి అని ఆలోచన ఆయనకు వచ్చింది అనుకోండి. ప్రతి వ్యక్తికి ఒక 2 కోట్లు ఇచ్చాడు అనుకోండి. ఎంత అవుతుంది? 150 × 2 300 కోట్లు. కానీ ఆయన ఖర్చు పెట్టింది ఎంత? 5,000 కోట్లు. అంటే ఒక మనిషి ద్వారా మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? కోటీశ్వర్లు అయ్యారా లేదా? ఈ ఆలోచన చేసి ఎవరు ఇచ్చారు మాట? ఇది అంతా సోషల్ మీడియాలో. ఆయన ఒక్కొక్క పెళ్ళికి అంత ఖర్చు పెట్టుకున్నాడు, ఇంతమంది అడుగు తింటున్నారు పేదవాళ్ళు అంటే. అలాగే ఎలాగిస్తారు? ఎవరు? దేవుడు కూడా చెప్తున్నాడు, నమ్మకమైన వానికి దేవుడు అందరం దీవించవచ్చు కదా. నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. అలాగా ఈ యొక్క ఊర్లో ఉన్న ఒక వ్యక్తికి చాలా కోట్లు ఆస్తున్నదంట. ఆయనకు వచ్చింది ఇటువంటి ఆలోచన, నా ఊర్లో ఎవడో పేదోడు ఉండకూడదు, నా ఊర్లో ఎవడో అడుక్కునేవాడు ఉండకూడదు అని చెప్పి తనకున్న ఆస్తి అంతా ఊరంతా పంచిపెట్టేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ఆ ఊర్లంతా కూడా ధనవంతులు, సంపన్నులు ఉన్నమైనటువంటి వారుగా మరి ధనవంతులుగా మార్చబడ్డారంట. ఆమేన్. ఇదే కాన్సెప్ట్ కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా జరిగింది. ఏంటంట? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చాడంట. వచ్చినప్పుడు ఇప్పుడు చదివితే మనకు అర్థమవుతుంది అన్నమాట. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఒక ఆయన వచ్చాడంట. ఎవరైనా? నీతిమంతుడు, శక్తిమంతుడు, బలవంతుడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, నో నో నో, ఇలా కాదు, అందరూ నీతిమంతులుగా మార్చబడాలి. ఎలాగంట? అవకాశం ఇచ్చాడు ఆయన. హలో, మీలో ఎవరైతే నీతి లేదని మీరు బాధపడుతున్నారో, ఎవరైతే నన్ను నమ్మి నన్ను స్వీకరించి నన్ను ఆహ్వానిస్తారో వారందరికీ నీతిమంతులకైనా అధికారం ఇస్తూ ఉన్నాడు, అవకాశం ఇస్తూ ఉన్నాడు, ప్రపంచానికి పిలుపునిచ్చాడు. ఎవరైతే నా దగ్గరకు వచ్చి నన్ను నమ్మి నన్ను విశ్వసిస్తారో వారంతా నీతిమంతులు అవుతారు. హల్లెలూయా. ఈ ఎంత అద్భుతమైన సత్యాలు! ఇది కాదు మనకి కావాల్సింది. వాక్యం 3 పాయింట్లు ఉండాలి. వచ్చాము, వెళ్ళాము, అయిపోయింది, అంతే, వినేసాం, అయిపోయింది. ఇంకా మళ్ళీ ఆధారం ఎప్పుడు వస్తుంది? గబగబా వెళ్ళాలి, చర్చికి వెళ్ళి అటెండెన్స్ చేయించుకుని వచ్చేసేయాలి, అంతే. మన పని మందే, మన జీవితం మందే, మన ఇల్లు మందే, అంతే. అదే ఇల్లు, అదే జీతం, అదే జీవితం. దేవుని దగ్గరకు వచ్చినట్లయితే నీ జీతం మారాలి, నీ జీవితం మారాలి, నీ ఇల్లు మారాలి, నీ భర్త మారాలి. ప్రతి వారు కూడా మార్పు చెంది నూతనమైనటువంటి వ్యక్తులుగా తీర్చబడాలి. అది దేవుని ఉద్దేశం. హల్లెలూయా.
మాట్లాడాలి మీరంతా కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా ఒక టార్గెట్ తోటి రావాలి, ఒక ఆశతోటి రావాలి. ఈ వారం నేను వెళ్తా ఉన్నాను, వెళ్ళిన తర్వాతనే నేను పొందుకుని వచ్చాను. అందుకు ఏం చేయాలి? ఆదివారం వచ్చేస్తుందంటే ఏదో గబగబా సర్దుకుని వచ్చేయడం కాదు. కనీసం శనివారం అన్న ఉపవాసం ఉండి, లేకపోతే ఆదివారం లేచి ఎర్లీగా మార్నింగ్ లేచి, మనకు మార్నింగ్ సర్వీస్ ఉంటుంది, అందులో పాలు పంచుకున్నాక త్వరగా పనులు చేసుకుని కొద్ది సమయం దేవునితో గడు, ప్రభా ఈరోజు వెళ్తున్నాను, ఇదిగో నా పరిస్థితి అంతా నీకు తెలుసు, వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు, నీ సేవకుని నిలబెట్టుకుని ఏ మాట్లాడుతున్నావో ఆ మాటలన్నీ నా జీవితాన్ని ప్రభావితం చేసేలా చేసినందుకు వందనాలని చెప్పి ఎవరైతే ప్రిపరేషన్తో ఆశతో వస్తారో వాళ్ళు అద్భుతాలు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడన్నా మీరు ప్రయాణం చేసేటప్పుడు ఇలా పడుకునేసి వెళ్ళిపోతారా? అబ్బా, ముందు రోజే ఏ చీర కట్టుకోవాలి, దాని మీదకి జాకెట్ ఏంటి, దాని మీద మ్యాచింగ్ ఏంటి, ఇవన్నీ సరిది పెట్టుకుని బ్యాగ్లో పెట్టుకుని ముందు రోజే అప్పుడు పడుకుంటారు, లేకపోతే నిద్ర అట్టదు కదా. అంత ప్రిపరేషన్ ఊరు వెళ్తాకున్నప్పుడు మరి దేవుని సంధికి వచ్చేటప్పుడు దేవుని సంధిలో ఉండాలి అనేటువంటి ఆశతో వచ్చినప్పుడు మరి ఏ ప్రిపరేషన్ ఉంది? బైబిల్ తెచ్చుకుంటావా? పెన్ తెచ్చుకుంటావా? బుక్ తెచ్చుకుంటావా? రాసుకుంటావా? కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తావా? లేదు. దేవుని యొక్క మహోన్నత కృపను బట్టి అద్భుతమైన టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు చక్కగా ఒకవేళ మీరు పొరపాట్లు ఏదో మాట వినలేకపోయారు అనుకోండి, ఇంటికి వెళ్ళి మళ్ళా పెట్టుకుని ఏంటి ఈరోజు మెసేజ్, ఏంటి ఈరోజు అంశం ఏంటంట, సమస్య నాకు మేలు చేస్తుందా, సమస్య నాకు మేలు ఎలా చేస్తుంది, సమస్య నాకు ఎందుకు మేలు చేస్తుంది, ఏంటి దీని సంగతి ఏంటి చూద్దాం అని చెప్పి సాపిగా నువ్వు కూర్చుని మరలా యొక్క వర్తమానం అంతా విన్నామనుకో, అప్పుడు నీ జీవితంలో ప్రతి సమస్యానికి మేలుగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలామంది అంటుంటారు, వీడు ఎందుకు పనికిరాడంటే యూజ్లెస్. ఎవరంట? యూజ్లెస్. నా చిన్నతనంలో ఒక సినిమా వచ్చింది, ఈడియట్. అంటే ఏంటి? ఈడియట్ అంటే యూజ్లెస్, పనికిరానుడు అని అర్థం అనమాట. కానీ అది బాగా హిట్ అయిపోయింది. చూసారా? మనం దేన్ని హిట్ చేస్తామంట? పనికిరాని దాన్ని బాగా హిట్ చేస్తుంటుంటాం. మన దేవుడు కూడా అంతే, అందరూ యూజ్లెస్, వేస్ట్లెస్, వీడు ఎందుకు పనికిరానుడు అంటే అటువంటి వ్యక్తిని పిలిచంట గొప్ప వ్యక్తిగా మార్చేస్తాడంట మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏది కూడా యూజ్లెస్గా చేయడు. దేవుడు నిన్ను యూజ్ఫుల్గానే చేశాడు కానీ యూజ్లెస్గా చేయలేదు. నేను యూజ్లెస్ కాదు, నేను యూజ్ఫుల్ వ్యక్తిని, నేను ప్రత్యేకమైన వ్యక్తిని, నేను దేవుని మహింపరిచే వ్యక్తిని అని నిన్ను నువ్వు ప్రకటించుకోనంత కాలం నువ్వు యూజ్లెస్గా ఉండిపోతావు. చెప్పారు కదా ఎవరో నీకు యూజ్లెస్ అని చెప్పేసేసి, నువ్వేం చేస్తావు? ఓహో నేను యూజ్లెస్తేలే, నేను పనికిరానులే, నాకు తెలియలేదులే, నాకు బైబిల్ చదవడం రాదులే, నాకు చదువు లేదులే, ఇలా నీలో లేని దాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు కాబట్టి ఎప్పటికీ లేనట్టుగానే ఉంటావు. నేను చాలా సాక్ష్యాలు విన్నాను, చాలామంది చెప్తున్నప్పుడు, బ్రదర్ నాకు చదువు లేదు కానీ బైబిల్ చదవాలని ఆశ. దేవుని వాక్యం తెలుస్తుంది, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలు ఆశలు అన్నీ కూడా తీరుస్తాడు లేదా? అంత ఒక ఆవిడ ఏం తెలియదు, ఏముంటుందో బైబిల్ మీద పెట్టుకోవటం, రోజు థ్యాంక్ యూ చేసి నాకు వచ్చేలా చేసావు, చదువుకుని ఇలా చేసావు అంటే ఎవరు నేర్పలేదండి. పరిశుద్ధాత్మ దేవుడు పక్కన కూర్చొని నేర్పేసి చదివేసుకుంటుంది ఆవిడ. నమ్ముతారా? ఏ పాఠశాలకు వెళ్ళలేదు, ఏ అక్షరాలు తిద్దలేదు, ఏ పదాలు రాయలేదు, కానీ బైబిల్ చదివే కృపను దేవుడు ఇచ్చాడు. ఆమేన్. ఎలాగ బ్రదర్? అంతే కదా, నువ్వు కళ్ళెట్టి చూస్తే కనపడవు, చెవులెట్టి విందామంటే వినపడవు, నీ హృదయానికి అర్థం కావన్నమాట. నీకు అర్థమైతే అద్భుతం ఎలాగవుతుంది? అది నీకు అర్థమైతే అద్భుతం ఎలాగవుతుంది? చాలామంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారనమాట. వాడికి ఏమీ రాదు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, ఎలాగిది అర్థమవుతుంది మనకి. అది దేవుని యొక్క కృప అన్నమాట. దేనికి యోగ్యుడు కావో దానికి యోగ్యుడిగా నేను చేస్తుంది. హల్లెలూయా. ఈ విశ్వాసం లెవెల్లో నువ్వు వెళ్ళాలన్నమాట. అంతేగానమ్మా ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, గోచాడు, మొరపెట్టు, కన్నీళ్ళు కార్చు, ఉపవాసం ఉండు అంటే ఈ ప్రణాళికలన్నీ ప్రవేశపెడుతుంటుంటాం. అన్నీ ఒకటి దాని తర్వాత ఫెయిల్ 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 ఫెయిల్, చివరికి నువ్వు కూడా ఫెయిల్ అయిపోతావు. ఎక్కడ? ఫ్యాన్కో, రైలు పట్టాలకో, ఎక్కడ. ఇంకా నా జీవితం పనిచేయదు, ఎందుకు పనికిరాదు కాబట్టి ఇంకా నేను ముందుకు వెళ్ళబోతున్నాను, సాధించలేకపోతున్నాను, ముగించేస్తాను. దేవుని ఉద్దేశం అది కాదు. ఇక్కడ వాక్యం ప్రకారం మనం ఎవరం కూడా పరిశుద్ధులం కాదు, నీతిమంతులం కాదు. ఒకప్పుడు అది, కానీ ఇప్పుడు ఎవరు మనం? యేసు రక్తం ద్వారా కడగబడిన నీతిమంతులము. హల్లెలూయా. యేసు క్రీస్తు నీతి మనకు ఆపాదించబడింది. ఆమేన్. చూసారా? ఆ ధనవంతుని ఏం చేశాడు? వాళ్ళ ఊర్లో అందరికీ ధనాన్ని పంచిపెట్టేశాడు. ఉచితంగా ధనవంతులు అయిపోయారు వాళ్ళంతా కూడాను. ఆమేన్. నమ్ముతున్నారా? ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి, అద్భుతాలు మీరు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఫలించడం అంటే పనికిరాటం. ఏంటంటే ఫలించడం అంటే పనికిరాటం. నేనే రాసుకున్నాను, ఎందుకంటే మీలో ఫలించిన ప్రతి తీగను అంటే పనికిరాని తీసి పడేస్తాం. మనం తెగిపోయిన చెప్పులు వాడుకోం కదా, విరిగిపోయిన పెన్న వాడుకోం
చిరిగిపోయిన బట్టలు వాడుకోం. కానీ దేవుడు అన్నాడు విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. హల్లెలూయా. ఏదైతే విరిగిపోయిందో, ఏదైతే నలిగిపోయిందో, ఐరన్ పెట్టి కిందకి ఏది వెళ్తుంది? స్మూత్గా ఉన్న డ్రెస్ వెళ్తుందా? నలిగిపోయిన బట్ట వెళ్తుంది. అప్పుడు ఐరన్ బాక్స్ ఏం చేస్తుంది? దాన్ని స్మూత్గా చక్కగా చేస్తుంది. అలా చేస్తేనే ఐరన్ పెట్టి మంచిది పనిచేస్తుంది, బాగున్నదని అర్థం అనమాట. హల్లెలూయా. అలాగే నీ జీవితంలో నలిగిపోయావా, చిరిగిపోయావా, అరిగిపోయావా, విరిగిపోయావా? అయితే దేవుడు నిన్నే పిలుస్తున్నాడు. ఏ సమస్య గుండా వెళ్తున్నా, ఏ బాధ గుండా వెళ్తున్నా, ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా, దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఆయన దహించగినటువంటి దేవుడు అన్నమాట. ఐరన్ బాక్స్ లాంటి వాడు అనమాట. నలిగిపోయిన నీ జీవితాన్ని స్మూత్గా, కొత్తగా, అందంగా, ఆకర్షణీయంగా చేసి అనేక మందికి నిన్ను చూపించి అనేక మంది ఆనందించేలా చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మా జీవితంలో చేసేటి ఇవన్నీ కూడా ఇలా నలిగిపోయిన జీవితం, ఓడిపోయిన జీవితం, చిరిగిపోయిన జీవితం, తిరస్కరించబడిన జీవితం, పనికిరాని జీవితం అని అందరూ పక్కన పడేస్తే దేవుడు ఏం చేయడు తెలుసా? ఈ లోకంలో జ్ఞానులు సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వారిని, తెలివి లేని వారిని, బలం లేని వారిని ఆయన పిలిచి వారికి తెలివిచ్చి, జ్ఞానం ఇచ్చి, అభివృద్ధి చేసి, ఆశ్రయించి, గొప్పవారిగా చేసి అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చదివినట్లయితే ప్రియులారా, ఫలించడం అంటే పనికిరాటం. దేవుడు మొట్టమొదటిగా వాళ్ళని ఆశ్రయించి ఏం చేయడంట? ఆదికాండం 1:26, 27, 28 వచనాలు మీరు చదువుకున్నట్లయితేనే మొట్టమొదటిగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించి మీరు ఫలించే, ఆమేన్ అంటే మీరు పనికొచ్చేవాళ్ళు. మరి యూజ్లెస్ అంటారేంటి చాలామంది? ఐఎమ్ యూజ్లెస్, ఏ యూజ్లెస్. మీ పిల్లలు కూడా మీ చాలా, నా స్కూల్లో కూడా నేను చదువుకునే రోజులు ఏ యూజ్లెస్ అని పిలిచేవారు అనమాట. అంటే సరిగ్గా చదవకపోయినా, సరిగ్గా మార్కులు రాకపోయినా ఏమంటారు? యూజ్లెస్. దేవుడు యూజ్లెస్ ఏమీ చేయలేదు. నువ్వు చాలా అమూల్యమైన వ్యక్తివి. అసలు ఒక 1 కేజీ బంగారం అలా పడ్డది అనుకోండి, ఎన్ని కొళ్ళు వెళ్తాయట? కానీ దానికంటే నువ్వు అమూల్యమైన వ్యక్తి అంటే అస్సలు మాట్లాడతలేదు. ఎవరి గురించి చెప్పుకుంటున్నారో నీతోటే దేవుడు చెప్తున్నాడు, నీవు చాలా అమూల్యమైన వ్యక్తివి. హల్లెలూయా. 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 నా భార్య నాకుతో ఒక మాట చెప్పింది, ఒక సంఘటన. ఒకసారి పాల్యాంగ చేరి పెద్ద మీటింగ్ పెట్టారంట. సో మీటింగ్ పెద్దదైపోవటం వల్ల వేరే బ్రాంచ్ పెట్టవలసి ఆయన ఏం చేసి పెద్ద స్క్రీన్ పెట్టి అందరూ వచ్చి అక్కడ కూర్చుని వాక్యం వచ్చంటే ఎవరు లేరు అక్కడ. ఎవరు? పాస్టర్ గారు లేరు, స్క్రీన్ మాత్రమే. అందులో వాక్యం వెల్లడవుతుందంట. ఈరోజు యూట్యూబ్లో ఉంటున్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో నాకు తెలియదు, కానీ ఇలా వాక్యం ఏంటంటే సేమ్ నాకులాగా ఒక మాట చెప్పాడంట ఆయన. నీవు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను విడుదల చేస్తున్నాడు, దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు అంటే కొన్ని వేల మంది కూర్చున్నారంట అక్కడ. ఆవిడ లేచి దేవుడు నాతోటే మాట్లాడాడు, దేవుడు నన్నే పిలిచాడు అని చెప్పి లేచి కొందరు మొదలుపెట్టిందంట. ఇంతకీ ఆవిడకి ఏంటంటే చాలా భయంకరమైనటువంటి అనారోగ్య సమస్య ఉందంట. అందరు చూసారంట, మన వాళ్ళు చూసారా? ఎవరు లేస్తే వాళ్ళ వైపు చూస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చర్చికి ఒక ఫోటో తీసామనుకోండి, ఫోటో మీ చేతికి ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? అందులో ఎక్కడున్నావా నువ్వు చూసుకుంటావు, అంతే కదా. మిగతా వాళ్ళు ముఖం ఎవరు చూడమను, నిజమేనా కదా? ఫస్ట్ ఫోటో వచ్చిన ఎక్కడున్నాను నేను అని చెప్పి మళ్ళీ దాన్ని జూమ్ చేసి కళ్ళు ఎలాగున్నాయి, ముక్కు ఎలాగున్నాయి కదా, అలా చూస్తుంటారు మనోళ్ళు. కానీ ఈవిడ నిజంగా ఏం చేసిందంట? ఇన్ని వేల మంది ఉన్నా నాకు అనవసరం, నా కోసం ఈ మాట నాదే అని ఏం చెప్పి పట్టుకున్నదంట. లేచి నిలబడతా అందరూ చూసారంట. చూస్తే ఏమైంది? వీడికి పిచ్చి పట్టిందా? ఎందుకు లేచావమ్మంటే ఇదే నాకు ఈ సమస్యతోటి వచ్చాను నేను, నాతోటే మాట్లాడాడు. మరి పోయిందా? పోలేదు. తగ్గిందా? తగ్గలేదు. అందరూ ఎగతాళి తీసుకుంటా నవ్వుకుంటా ఉన్నారంట. సరే అని చెప్పి మెల్లగా కూర్చుందంట. మీటింగ్ అయిపోయింది, వాక్యం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆవిడ కూడా ఇంటికి వెళ్ళిపోయింది. ఆవిడ పని చేసుకుంది, పడుకున్నది. దేవుని వాక్యం చేస్తుంది తెలుసా? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తా ఉన్నాడు. ఆమేన్. నిద్రపోయింది, రోగంతో ఆరోగ్యంతో లేచింది. హల్లెలూయా. స్వస్థతతో లేచింది. కాబట్టి నీకు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వెంటనే పని చేయకపోవచ్చు. నువ్వు ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకున్నాక
రిలాక్స్ అయ్యాక ఆటోమేటిక్గా ఆ యొక్క మెడిసిన్ నీకు పనిచేస్తుంది. అలాగే ఇక దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మెడిసిన్ లాంటిది అనమాట. నువ్వు పట్టుకోవాలి దాన్ని. ఎవరేమనుకుని నీకు అనవసరం, నీ పక్కోళ్ళు ఏమనుకుని నీకు అనవసరం. నీకు దేవుడు మాత్రమే ఇక్కడ ఉండాలంతే, నీ మధ్యలో ఎవరు ఉండకూడదు. అలా ప్రతి వాక్యాన్ని పట్టుకుని ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నేను నమ్ముతున్నాను యేసయ్యా, నేను శ్రమలో వచ్చాను, బాధలో వచ్చాను, ఇరుకులో వచ్చాను, అప్పులో వచ్చాను, రోగంలో వచ్చాను, ఈరోజు నాతో మాట్లాడావు, ఆ సహోదరుని విడిపించినట్టుగా నన్ను కూడా విడిపించావు, నీకు వందనాలు. నేను నమ్ముచున్నాను, నేను స్వస్థత పొందిన వ్యక్తిని, నేను పరిశుద్ధమైన వ్యక్తిని, నేను నీతిమంతుని అని నువ్వు ఎప్పుడైతే అని నమ్మి పలికి ఒప్పుకుంటావో అది నీ జీవితంలో మేనిఫెస్టేషన్ అవుతుంది. అదేమవుతుంది, జరుగుతుంది అనమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. కాబట్టి మీరు ఫలించడానికే పిలువబడ్డారు, మీరు విస్తరించడానికే పిలువబడ్డారు, మీరు అభివృద్ధి చెందడానికే పిలువబడ్డారు. ఆమేన్. అంటే జీవితంలో కష్టాలు ఉండవా? కష్టం ఉంటుంది. కోటీశ్వరుడికి కష్టంలాగా ఉండదు. కోటీశ్వరుడికి మరి ఆకలి ఏమైనా అనిపిస్తుందా? ఏమా నీటి సమస్య ఏమైనా అనిపిస్తుందా? ఉండదు. ఎందుకంటే అన్ని సమృద్ధి ఉంటుంది వాళ్ళకి. అలాగే నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద నువ్వు కలిగి ఉన్నావో, దేవుని నువ్వు కలిగి ఉన్నావో, నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లేదు బ్రదర్, మా జీవితం ఎన్నిసార్లు ప్రయత్నించినా అన్నిసార్లు ఓడిపోతున్నాం. నీతిమంతుడు అదిగో ఇప్పుడే కదా బ్రదరు, నీతిమంతులు ఇస్తాడు. మేము నీతిమంతులు కాదు కదా, మేమంతా పాపులు, మేము పడ్డా చోటే పడుకుని ఉంటాం. లేక మేము అసలేని మాకు బలం ఎక్కడది, అసలేని మాకు శక్తి ఎక్కది, మాకు ఎవరు సపోర్ట్ చేస్తారు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు. ఇది చాలామంది మాట్లాడేటువంటి మాట. ఎవరు లేస్తారంట? ఏమా ఎన్నిసార్లు ఎత్తాడు? 6. 7 అంటే ఎంత? 1 2 3 4 5 6 7 8. పేతురు గారిని ఎవడు ఇబ్బంది పెట్టాడు ఏం నాకు తెలియదు, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడనమాట. ప్రభా ఎన్నిసార్లు క్షమించాలి అన్నాడు అనమాట. 70 సార్లేనా అంటే 69 సార్లు అయిపోయింది. ఎవరిని క్షమించినాడు ఈయన. ఇంకా 70 సార్లు ఏం చేశాడు, మొత్తం పట్టుకున్నాడు అనమాట, వేసేద్దామని చెప్పేసి. 70 సార్లు అని యేసు ప్రభు అంటే ఇంక ఈసారి 70 సార్లు అయిపోయింది, నేను లేపేద్దారు అన్నట్టు వచ్చాడు అన్నమాట పేతురు గారు. వచ్చి ప్రభా ఎన్నిసార్లు క్షమించాలి అంటే 70 సార్లు అనలేదు, 70,000 మార్లు కంటే ఎక్కువ అన్నాడు అనమాట. అచ్చి బాబోయ్, 69 సార్లు ఇవ్వయి 70 సార్లు క్షమించేసి లేపేద్దారని చూస్తుంటే మళ్ళీ ఎక్కడికి పెట్టాడు ఈయన? 70,000 సార్లు. అంటే నువ్వు జీవితాంతం క్షమించానే ఉండాలి. హల్లెలూయా. 7 అనేటువంటిది ఏంటంటే నెంబర్ 7 కాదు, అక్కడ పరిపూర్ణతకు సాదృశ్యము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీతిమంతుడు ఎన్నిసార్లు పడ్డా వాడు అక్కడ ఉండడు. ఒక ఆయనకి జంతువులంటే ప్రీతి, ప్రేమంట. నా పిల్లలకు కూడా చిన్నపిల్లకి కుక్కలంటే మహాప్రాణం, నాకు మహాసహ్యం అసలేని. వాళ్ళు ఏది కనబడితే దాన్ని పట్టుకుంటూ ఉంటారు. అంటే ద్వేషమేమి కాదు, కానీ వాటి ద్వారా వచ్చే వెంట్రుకలు రాళ్ళు ఇదంతా ఎందుకు గందరగోళం అని. అయితే ఒక ఆయన 2 జంతువులు పెంచుకుంటున్నాడు. ఏంటది? ఒకటేమో గొర్రె పిల్ల, ఒకటేమో పంది పిల్ల. ఫారెన్ కంట్రీలో చూడండి, పరుపుల మీద ఉంటాయి పందులు, మంచి డ్రెస్ వేస్తారు, కళ్ళజోడు ఎడతారు, చూస్తారు మీరు యూట్యూబ్లో అన్నీ కూడా. పందులు పెంచుతారు, కోళ్ళని పెంచుతారు, సింహాలు పెంచుతారు, పాములను పెంచుతారు. ఇంట్లోనే ఉన్నంతకాలం బాగానే ఉంటాయి, సడన్గా తేడా వస్తే తెలుస్తుంది. అయితే ఏమైందంటే ఈ 2 వాటిని పెంచుతూ ఉన్నాడు. ఒకరోజు ఈయన వేరే చోటకి వెళ్తూ ఉన్నాడు, వీటిని కూడా తీసుకెళ్తూ ఉన్నాడు. తీసుకెళ్తున్నటువంటి సమయంలో ఒక ఇరుకు వంతెన వచ్చిందనమాట. ఆ ఇరుకు వంతెన ఎలా ఉందంటే కింద అంతా కూడా డ్రైనేజ్, కిందేమో డ్రైనేజ్, పైనేమో అది యొక్క వంతెను. వంతెన గుండా వెళ్తున్నప్పుడు ఇరుకు వంతెన వచ్చేసరికి ఏమైందంటే 2 ఇతను వెనకాల వచ్చేసాయి అన్నమాట. వచ్చేసరికి ఏమైందంటే ఆ యొక్క ఇరుకు వంతెనలోంచి ఈ తాడు తెగి జారిపోయి చేతుల నుంచి 2 ఆ యొక్క బురద గుంటలో పడిపోయినాయి అంట. ఎప్పుడైతే బురద గుంటలో పడ్డాయో ఈ పంది ఏం చేసిందంట, ఆ కంపును తట్టుకోలేక కొట్టుకుని ఎలాగైతే ఆ గుంటలోంచి ఎక్కి పైకి వచ్చేసి మొత్తం అంతా ఇది చేసుకుందంట. అర్థమైందా? పంది ఎప్పుడైతే అందులో పడ్డదో స్వర్గంలోకి వెళ్తే ఎలాగుంటుంది? అమ్మయ్యా, ఎన్నాళ్ళకు దొరికింది నాకు అద్భుతమైనటువంటి అదృష్టమైన భాగ్యం అని చెప్పి అందులోనే హాయిగా 2 కాళ్ళు పైకెట్టి పడుకుని ఉన్నదంట. అర్థమైందా? విషయం అర్థమైందా? ఇక్కడ పందిని ఆయన కడిగాడు, సబ్బు పెట్టి రాశాడు, స్నానం చేయించాడు, తెల్లగా మంచిగా వచ్చేలా చేసి మంచిగా తీసుకుని వెళ్తా ఉన్నాడు. కానీ ఏం చేసింది, పొరపాటున, అది కూడా కావాలని కాదు, అనుకోకుండా బురదలో పడ్డది. ఇంకా అంతే, అక్కడ హాయిగా సెటిల్ అయిపోయింది. గొర్రె కూడా పడ్డది అందులో. కానీ ఏం చేసింది, అది వెంటనే ఆ కంపుని విదిల్చుకుని పైకి వచ్చేసింది. ఇక్కడ నీతిమంతుడు అంటే ఏంటంటే గొర్రె పిల్లలు అంటుడు అనమాట.
పడడాన్ని నేను చెప్పను. యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు. అంటే అక్కడ ఉండిపోమనా, అంటే పాపం చేసేమనా? అటువంటి పరిస్థితులు వస్తాయి. కానీ దేవుని శక్తిని ఆశ్రయించినట్లయితే దాన్ని జయిస్తావు. యేసోపు మరి త్రొట్టిల్లిపోయాడా? త్రొట్టిల్లుతారు అని ఉంది, కానీ త్రొట్టిల్లిపోయాడా? ఎందుకని? దేవుని యందు భయమే పైకి నిన్ను లేపును. ఏం లేపుతుందంట? దేవుని యందు భయం ఉన్నదనుకోండి, నువ్వు పడ్డా కానీ పైకి లేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కానీ అనుకూలంగా మార్చుకుంటావు. నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తారంటే గొర్రె పిల్లలాగా. ఏ పరిస్థితిలో నువ్వు పడ్డా, నీ వివాహం విచ్ఛిన్నమైనా, నీ వ్యాపారం నష్టపోయినా, నీ జీవితం సర్వనాశనమైనా మళ్ళీ ఏం చేస్తావు? లేస్తావు, అభివృద్ధి చెందుతావు, అద్భుతమైన జీవితాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఆమేన్, ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు మంచి జీవితం జీవించారు, కానీ సడన్గా బానిసత్వంలో చిక్కుకున్నారు. అక్కడే ఉన్నారా? లేదు. మళ్ళా లేచారు, మళ్ళా విజయం సాధించారు, మళ్ళా మంచి జీవితాన్ని చూశారు. ఆమేన్. కాబట్టి నీతిమంతుడు 7 సార్లు పడ్డా. ఇప్పుడు మరి పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్నారా లేరా మీరు? నీతిమంతులు ఉన్నారు కదా. ఒకవేళ మీరు పడిపోయారేమో. గతంలో మంచి జీవితమే, గతంలో మంచిగానే ఉంది, గతంలో మంచి వ్యాపారమే, మంచి ఉద్యోగమే, గతంలో భర్తతో భార్య మంచి సంబంధమే, కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా పడ్డాయే. ఏంటంటే పడిపోయి ఉండొచ్చు. మరి ఏం చేస్తారు? తిరిగి లేవటానికి ప్రయత్నించాలి. పడిపోయిన చోటే పాతికిపోవద్దు. ఆ పంది పిల్లలాగా మరి ఏం చేయాలి? గొర్రె పిల్లలాగా లేవటానికి మన ప్రయత్నం మనం చేయాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీ చేయి పట్టుకుని ఏం చేస్తాడు? నిన్ను లేపుతాడు, నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఇక్కడ నీతిమంతుడు అనగా నీవు, నేను, మనమే అనేక సార్లు పడిపోతుండొచ్చు. 7 సార్లే కాదు, ఎన్నిసార్లు పడ్డా కానీ యేసయ్య నిన్ను లేపటానికి ఆయన దక్షిణహస్తం నిరంతరం నీ వైపు చాపించాడు. నువ్వు ఎప్పుడైతే హస్తం వైపు చూస్తావో అద్భుతంగా నువ్వు లేపబడతావు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే సృష్టిలో ప్రతి దాని నుంచి ఒక లెసన్ నేర్చుకుంటాం మనం. వానపాము ఎంతమంది తెలుసు? ఇక్కడ ఎర్తవాము అంటారు కదా. అంటే సన్నగా ఉంటుంది, ఇట్లా పాములాగా వెళ్తుంటుంది. వర్షాకాలంలో కనిపిస్తుంది. ఈ సిటీలో అయితే ఎప్పుడు కనిపిస్తుందిలేండి. ఇంట్లోనే అక్కడక్కడ కనిపిస్తుంది అనమాట. బాగా డ్రైనేజ్ ఏరియాలో అక్కడ మనకు కనిపిస్తుంటుంది. అయితే మేము రీసెంట్గా ఈ హౌస్లో రాకముందు 1 year బ్యాక్ అటువంటి ఇంట్లో ఉండేవాళ్ళు. మేము భోజనం చేస్తుంటే ఈ ఎర్తవామ్స్ ఇట్లా వస్తుంది అనమాట. కింద పడుకున్న దగ్గరికి వచ్చి చచ్చిపోతుంది తెల్లారేసరికి. ఒకసారి ఏమైందంటే ఆ ఎర్తవామ్ వస్తుంటే నేను దాన్ని ఇట్లా బయటకని లోపల స్టిక్ తోటి 2 ముక్కలు అయిపోయింది. అది 2 ముక్కలు అయిపోయింది. అయ్యో అనిపిస్తుంది మనసులో. నీ లోపల ఏం చేస్తుంది? ఈ ముక్క ఇట్టు వెళ్తుంది, ఈ ముక్క ఇట్టు వెళ్తుంది. ఒక వానపాము కాస్త ఏమైంది? 2 వానపాములు అయింది. అయ్యో బాబోయ్, మనకి ఎంత భయం అనిపిస్తుంది అప్పుడు కదా. సరే అని చెప్పి ఆ 2 దూరం అయిపోయిందని చెప్పి అందులో ముక్కను మళ్ళీ ఇలాగంటే అది 2 అయింది. మళ్ళీ అది 2 అయింది, ఆగల. మళ్ళీ అది 2 వైపులు వెళ్తుంది. ఓరు బాబు, 2 4 అవ్వాలి, 4 8 ఎన్నిసార్లు అంటే అది ఏమవుతుంది? ముక్కలు కింద తిరుగుతుంది. కానీ మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేస్తుంది. వాస్తవం మీరు చూడండి కావాలంటే. చిన్నప్పటి నుంచి నీ ఒక నేను ఫేస్ చేస్తూ ఉన్నాను. వానపాము ఏం చేస్తుందంట? ఈడు నన్ను చంపేశాడు, ఈడు నన్ను నరికేశాడు, ఈడు నన్ను విడదీశాడని ఆగిపోవట్లేదు. అది ముక్కలు చేసిన ప్రతిసారి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సత్యం ఉన్నది ఇందులోను. మనమైతే అయ్యో మా ఆయన నిడిచిపెట్టి ఇంక నా జీవితం ఎందుకు ముగించేస్తాను. ప్రారంభించు. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త జీవితాన్ని ప్రారంభించు. మంచి అంటే ఏంటి? ఏం చేయాలి? మళ్ళీ ఏం చేయాలి బ్రదర్? ఆయన మార్పు నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తా, ఖచ్చితంగా ఆయన మార్చి తీర్చుకొస్తాడని చెప్పి మంచి జీవితం కోసం వెయిట్ చేయి, ఎదురు చూడు. ఆయన లేకుండా కూడా నీ జీవితాన్ని ఎలా జీవించాలో చూపించు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వానపాము చిన్నదే. అందుకే ఏమంటాడు? సోమరి ఎక్కడికి వెళ్ళాలంట? ఎంత ఉంటుందని చీమ కనపడుతుంది అసలని? అంటే ఎక్కడ పడుతుంది అక్కడ పడుతుంది. వెళ్ళి దానికి 6 కాళ్ళు. ఎన్నంట? ఎప్పుడైనా లెక్కెట్టారా? గూగుల్లోకి వెళ్ళి చీమకి ఎన్ని కాళ్ళు, లేకపోతే జెమినీలో అడగనమాట చీమకి ఎన్ని కాళ్ళు అంటే చెప్పేస్తుంది అనమాట. అది 6 కాళ్ళు అంట. ఇంత చిన్న దానికి ఎన్ని కాళ్ళు అంట? ఎందుకంట దానికంటే ఎన్నో రెట్లు బరువైన వస్తువుని ఈజీగా తోసుకొని పోతుంటుంది అది. చూసారా? పని చేసేటువంటి వాళ్ళకి ఇట్లాంటి సామర్థ్యం ఇస్తాడు దేవుడు. అందుకే సోమరే దాని దగ్గరికి వెళ్ళు. అది ఎంత చిన్నది అసలని, అది ఎంత పని చేస్తూ ఉంది. కాబట్టి నువ్వు నీతిమంతుడు,
ఉచితంగా నీతిమంతులుగా మీరు తీర్చబడ్డారు. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో పడ్డా కానీ ఖచ్చితంగా తిరిగి లేస్తారు, మళ్ళా పరిగెడతారు, మళ్ళా అద్భుతమైనటువంటి విజయాన్ని మీరు సాధిస్తారు. ఆమేన్. రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయింది యూట్యూబ్లో. ఏంటంటే మహా ఉంటే యూకేజీ అన్న చిన్న కూతురంత వయసు ఉంటుంది వాళ్ళకి. స్కేటింగ్ పెట్టారన్నమాట. పెట్టినప్పుడు అందరిని ఏం చేశారంటే ఒకేసారి వదిలితే ఆ చిన్నోడు ఆ బుడ్డోడు ఏం చేశాడంటే వెళ్ళిన వెంటనే పడిపోడు, మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. అంతటి పడిపోయి ఏడతలేదాడు. ఏం చేశాడు తెలుసా? మళ్ళీ లేచాడు. లేచి ఇంక ఏం పట్టించుకోలేదు, ఎవరిని పట్టించుకోలేదు. లేచి పౌరుషంగా మళ్ళా స్కేటింగ్ స్టార్ట్ చేశాడు. విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? వాళ్ళందరికంటే ఒక రౌండ్ ముందు వెళ్ళిపోయాడు ఏకంగా. చూసారా? పడిపోయిన వాళ్ళు లేచి పరిగెడుతున్న వాళ్ళకంటే ముందుంటారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పడిపోయిన వాళ్ళు లేచి పరిగెడుతున్న వారి కంటే కూడా ఫస్ట్ ఉంటారనమాట. అది వాస్తవం, అది చూపించాడు వాడు, చిన్నోడే. ఈరోజు మన జీవితంలో ఏంటంటే ఇంకా అయిపోయిందిరా నా జీవితం, ఇంకేంటి, ఇంక ఈ వయసులో నేను ఏం చేస్తాను, నాకున్న బలహీనతలు బట్టి నేను ఏం చేస్తాను, నాకున్న వయసుని బట్టి ఇలాగా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటే దేవుడు కూడా ఏం చేయలేడు. అర్థమైందా? ఏమన్నా నువ్వు నా సొత్తు అని దేవుడు చెప్పినా కూడా నేను పనికిరాను దాన్ని, నేను ఎందుకు పనికిరాను దాన్ని, నా వల్ల ఏమవుతుంది, నా మాట ఎవరు వింటారు అని నువ్వు అంటున్నావు కాబట్టి ఎవరు వింటలేదు. ఎందుకంటే ఒకడు తన నోటి ఫలము చేత వాడు తృప్తిపరచబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బైబిల్లో మాట ఉంటుందన్నమాట, తన పెదవుల ఆదాయం అంట. ఏంటంటే అది నేను మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా వింటాను. ఏంటంటే తెలుసా? ఎందుకు పేదవారు అవుతున్నారు తెలుసా? ఎందుకని? ఆదాయం లేక. నిజమే బ్రదర్, ఆదాయం లేదు మాకు, అస్సలు ఉద్యోగం లేదు. నేను ఇస్తాను ఆదాయం, ఎంతమంది తీసుకుంటారు? ఏంటి ఆదాయం తెలుసా? పెదవుల ఆదాయం. పెదవుల ఆదాయం లేని వాళ్ళు పేదోళ్ళు, డబ్బులు లేని వాళ్ళు పేదోళ్ళు కాదు. ఏంటంటే మరి పెదవులు ఏం ఆదాయం తీసి పెడతాయి చెప్పండి? పెదవులు ఏం ఆదాయం తీసి పెడతాయి? ఇక్కడ వచ్చేసరికి పవర్ లేదు, ఏమీ లేదనమాట. మనం ఏం చేయాలి? ఇంకా అయిపోయింది, ఏమీ లేదు అని అనుకోకూడదు అనమాట. ఏది ఏమైనా సరే మన దేవుడు అద్భుతం చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా క్రియేట్ చేసే దేవుడు. హల్లెలూయా. ఇంకొచ్చాం, కూర్చున్నాం, ఇంకేమేద్దాం, సింపుల్గా ఏమన్నా నడిపించేద్దామా అనే ఆలోచనలోకి వెళ్ళిపోతుంది మైండ్ అంతా కూడా. కానీ దేవుడు నువ్వు అడుగు ఊహించడానికంటే గొప్ప కార్యం చేస్తాడు. అయిపోయింది. ఇంకా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఏం చేసింది తెలుసా? అప్పుడు వెలిగాయి మొత్తం బల్బులన్నీ, వెలిగాయి ఏసీలన్నీ ఆన్ అవ్వాయి. నేను అన్నాను ఒకటే మాట, మన సర్వీస్ అయ్యేదాకా మళ్ళీ కరెంట్ పోదు, మళ్ళీ పవర్ పోదు. అసలు పవర్ సమస్య ఏంటో మనకు తెలియదు. ఆమేన్. పోయిందా మధ్యలో ఎక్కడన్నాను? బయటంతా వేడి చెమట, కానీ లోపల ఏసీ. అదే నేను అన్నాను, లోకానికి మీరు వేరుగా జీవించాలి, స్పెషల్గా జీవించాలి. లోకంలో వేడి ఉండొచ్చు, మీకు వేడి ఉండకూడదు. లోకంలో సమస్య ఉండాలి, కానీ మీకు సమస్య ఉండకూడదు కదా. బయటంతా వేడే కదా ఇప్పుడు, మనం దాన్ని ఏం మార్చలేము, కానీ మన ఏరియాని మనం మార్చుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగా? నీ నోటి మాటల ద్వారా అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడొద్దు, తక్కువ చేసి మాట్లాడొద్దు, తక్కువగా చూసుకోవద్దు, తక్కువ విషయాల వైపు నువ్వు ఆకర్షించబడొద్దు. నా దేవుడు గొప్పోడు, నా దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏదో చిన్న చర్చికి వెళ్తున్నాము, ఏదో అట్లా రాకుండా ప్రపంచంలోనే బెస్ట్ చర్చికి వెళ్తున్నాం మేము. ఆమేన్, ఆమేన్. నేను అలాగే చెప్తాను అనమాట, ఎందుకంటే మన దేవుడు చాలా గొప్పడు కదా. నేను ఇప్పుడు ఆయన దృష్టిలో పెట్టుకొని ఒక్కరున్నా, 1000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా, 10 లక్షల మంది ఇక్కడ ఉన్నా కూడా ఇలాగే చెప్తాను వాక్యం. నేను దెర్ ఇస్ నో చేంజ్ అనమాట. నీ యొక్క దృష్టి, నీ యొక్క ఆలోచన అలా ఉన్న రోజున ఖచ్చితంగా నువ్వు ఒకనొక రోజు దాన్ని స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, గతంలో ఉన్న చోట నేను ఇప్పుడు లేను, ఇప్పుడున్న చోట నేను భవిష్యత్తులో ఉండను. ఆమేన్. చెప్తారా మీరు? చెప్పండి. గతంలో ఉన్న చోట మేము ఇప్పుడు లేము, ఇప్పుడున్న చోట భవిష్యత్తులో ఉండము. ఆమేన్, ఆమేన్. నేను నమ్ముచున్నాను, పొందుకుంటున్నాను. నేను నమ్ముచున్నాను, పొందుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సమస్య నీకు మేలు చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుకి సమస్య వచ్చిందండి, ఏంటి? సిలువ వేస్తారు. కానీ యేసు ప్రభువుకి ఏంటి? కొంచెం కాలం ఉంటే బాగుంటుంది,
నేనుంటే ఇక్కడ అనేక మంది మేలు జరుగుతుంది. కాబట్టి ఏం చేశారంటే ఆయన గెస్సిమనే తోటలోకి వెళ్ళి వేదనతో రోదనతో మరి ఎంతో ఆ యొక్క గెస్సిమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వేదన చెందుతూ ఉన్నాడు, చెమట రక్తంగా మారుతూ ఉంది. మరి ఏం మేలు జరిగింది అక్కడ? ఏం మేలు జరిగింది? గెస్సిమనే తోటలో ఏమైనా మేలు జరిగిందా దేవుడికి? ఏమన్నా చెప్పాలి. గెస్సిమనే తోటలో ఏమైనా మేలు జరిగిందా? ఏమైంది? ప్రార్థన అనంతరం ఏమైంది అక్కడ? ఏంటమ్మా చెప్పాలి. దేవుని దూత వచ్చి ఆదరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే ప్రత్యక్షమయ్యాడు అక్కడ. కాబట్టి నీకు శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని ఇబ్బందిగానే ఉంచేసుకోకు. దాన్ని బట్టి దేవుని ప్రార్థించేయి, దేవునికి దగ్గరవు, దేవుని స్తుతించు. నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తారన్నమాట, అన్న చాలా సమస్యలో ఉన్నాం. చాలా సంతోషం అంటాను నేను కదా. శ్రమ లేకపోతే నాకు ఎందుకు ఫోన్ చేస్తారు కదా? ఏ సినిమా హాల్లోనో, లేకపోతే ఏ పబ్లోనో, లేకపోతే ఏ రోడ్డు మీద ఏ ఉద్యోగంలో ఉంటారన్నమాట. బ్రదర్ ఉద్యోగానికి కూడా వెళ్ళటం లేదు బ్రదర్, భయంకరమైన సమస్యలు ఇరుక్కున్నాను. దేవునికి స్తోత్రం. సమస్యలు నిన్ను దేవునికి దగ్గరగా చేస్తాయి. ఆమేన్. సమస్యలు నిన్ను దేవుని దగ్గరగా చేస్తాయి. సమస్య లేకపోతే, ఇబ్బంది లేకపోతే, రోగం లేకపోతే అంటే ఇవన్నీ కలిగి ఉండాలన్నది నా ఉద్దేశం కాదు. అవి లేకపోయినా కూడా నువ్వు దేవునికి దగ్గరగా జీవిస్తే నువ్వు అనేక మందికి అద్భుతమైన వ్యక్తిగా మార్చబడిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి ఏంటంటే జనరల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, కానీ కరెంట్ అఫైర్స్ ఉండవు. ఈ కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ అంటే కొంతమందికి అర్థమవుతుంది, చదువుకునే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అది కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఒక అరగంట క్రితం ఏం జరిగింది, లేకపోతే ఒక 5 నిమిషాల క్రితం ఏం జరిగింది. జనరల్ నాలెడ్జ్ ఏంటంటే ఓ 100 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో అది అన్నమాట. దాన్ని బట్టినే ఉంటారన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు అననీయ అనేటువంటి ఒక శిష్యుని ఏం చేస్తారంటే, అననీయ నువ్వు పలానా ప్రదేశానికి, పలానా గల్లీలో, పలానా ఇంట్లోకి వెళ్ళు, అక్కడ ఎవరున్నారో సౌలు ఉన్నాడో, చూపు లేక బాధపడుతున్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయంటే, ఈయనకి ఏముందంట అననీయ గారికి జనరల్ నాలెడ్జ్ బాగుందన్నమాట. ఏం చెప్తున్నాడైనా? యేసుప్రభువుకి జనరల్ నాలెడ్జ్ చెప్తున్నాడు అనమాట. ఏంటి తెలుసా? హలో తండ్రి యేసయ్యా, నీకు విషయం తెలుసా? అసలు సౌలు ఎంత మూర్ఖుడో తెలుసా? ఎటువంటి వాడు తెలుసా? ఎంతమందిని చంపాడు తెలుసా? ఇదంతా ఆయనకు తెలీదా? ఇంతే ఈయనకి తెలుసు. ఈయనకి తెలియదు, ఆయనకి తెలుసు. యేసయ్య దగ్గర ఏముంది? కరెంట్ అఫైర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈయన చెప్పేది కరెక్టే, ఎవరు అననీయ చెప్పేది కూడా కరెక్టే, కానీ కరెంట్ అఫైర్స్ ఆయన దగ్గర లేవు. అంటే ప్రస్తుతం ఏం జరిగింది, గంట క్రితం ఏం జరిగింది, 2 గంటల కింద ఏం జరిగింది, నిన్న ఏం జరిగింది అనే విషయం అననీయకు తెలీదు. ఈరోజు చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయన్నమాట. గతంలో అలాగేలేండి, ఇప్పుడు అలాగేండి, అలా కాదు. ఇప్పుడు ఏంటి నీ పరిస్థితి? ఇప్పుడు యేసయ్య నీ కొరకు ఏం చేశాడు? ఇప్పుడు యేసయ్య నీ కొరకు ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడో. ఆమేన్. అప్పుడు చెప్తున్నాడు అనమాట, అననీయ నీకు ఎందుకు, నువ్వు వెళ్ళు, సౌలు దగ్గరికి నువ్వు వెళ్ళు అంటే దేవుడు మాట తీలాకి వెళ్ళాక చూస్తే అప్పుడు చెప్తున్నాడు సౌలు, అననీయ నేను ముందే చూశాను, యేసయ్య నాకు నేను ముందే చూపించాడు. హల్లెలూయా. చూడండి, అప్పుడే మారు మనసు పొందిన సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఆయన దగ్గర కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడో మారు మనసు పొందాడు, దేవుని శిష్యుడని పిలువబడుతున్నాడు. అననీయ దగ్గర జీకే మాత్రమే ఉంది, జనరల్ నాలెడ్జ్ మాత్రమే ఉంది. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, వానపాము చిన్నదైనా కానీ ఎప్పుడు నిరుత్సాహపడుతుంది, ఎప్పుడు ఓడిపోతుంది, ఎప్పుడు ఆగిపోతుంది. దాన్ని ఆపటం నాకు అనిపిస్తుంది, నన్ను ఎవడ ఆపలేదు అనుకుంటుంది ఏంటో మరి అది కదా. ఎన్ని మొక్కలు చేసినా కూడా ముందుకు పోతూనే ఉంటుంటుంది. మరి మనం ఎందుకని వెళ్ళాం ముందుకి? చిన్న సమస్య వస్తే అక్కడ ఆగిపోతుంటుంటాం. ప్రకృతిలో ఉన్నవాటిని బట్టి పాఠం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూత వచ్చి ఆదరించాడండి యేసుక్రీస్తు ప్రభువారిని. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు? 40 రోజులు ఉపవాసం ఉన్న పిమ్మట వచ్చారండి దూతలు. కాబట్టి నీ జీవితంలో సమస్య నీకు మేలు చేస్తుంది. ఆమేన్. చెప్తారు కదా లోకలందరూ, ఏం చెప్తారు? కీడు వెనక అబ్బా సామెత అనుకుంటారు చాలామంది. ఎప్పుడన్నా కీడు వెనక మేలు అనిపించిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? బ్రదర్ చాలా కీడుగుండ వీళ్ళం, కానీ తర్వాత మేము మేలు అనుభవించాం. ఎవరున్నారు? ఒక్కరే ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి వారు అందరూ కూడా
ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈజీగా ఇప్పుడు ఉద్యోగం వచ్చాక చదువుకున్న ఉద్యోగం వచ్చిందా? ప్రాసెస్ కదా అది. సో మన జీవితంలో కూడా అనేక సమస్యలు, ఇబ్బందులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు నింద గొప్ప భాగ్యం అని ఎంచుకోవాలంట. ఆమెన్. తర్వాత షద్రకు మేషకు అబేద్నెగో వారి తల్లిదండ్రుల పేర్లు తెలియదు మనకి, వాళ్ళని ఎవరు పెంచారో తెలీదు. చూడండి, సమస్య నీకు మేలు చేస్తుందనే విషయం నేను చెప్తున్నాను. కానీ చాలా భక్తిగా పెంచారు తల్లిదండ్రులు. సడన్గా ఇప్పుడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఎలా జరుగుతుందో అలా యుద్ధం జరిగింది. ఇప్పుడంటే బాంబులు వేసుకుంటున్నారు, అప్పుడు ఆ బాంబులు ఇట్లాంటివి ఏముండి కాదు. యుద్ధాలు, రథాలు, ఈ కత్తులు, ఈ మాట యుద్ధాలు అంటే అప్పుడు అలా యుద్ధం చేసుకుని ఏం చేసేవారంటే సైన్యం యుద్ధం చేసేవారు. గొల్లియత్ కూడా ఏమంటాడు, ఒకరిని పంపండి అని ఓడించేస్తాను, ఆడు ఓడిపోతే మీరు అంతా నా కోసం అయిపోతారు అంటాడు. నేను ఓడిపోయిన పిలిస్తీలు అంతా మీకు బానిసలు అయిపోతారు. అది ఆ టైంలో యుద్ధం అనమాట. అలాంటి యుద్ధం జరిగినప్పుడు ఏమైందంటే ఈ యొక్క దేశం వచ్చి షద్రకు మేషకు అబేద్నెగో దానియేలు వీళ్ళన్న దేశానికి వచ్చి వాళ్ళు యుద్ధం చేస్తే వీళ్ళు ఓడిపోయారు కాబట్టి వీళ్ళంతా బానిసలు అయిపోయారు. వాళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే ఈ దేశం ఓడిపోయిందో వెంటనే వీళ్ళ దగ్గర ఉన్న శ్రేష్టమైనటువంటి వాటిని అన్ని తీసుకుపోరాలి. యంగగా ఉన్న వారిని, యవనస్తుని, అందులో షద్రకు మేషకు అబేద్నెగో ఉన్నవారు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో మనకి ఎక్కడ తెలియదు, కానీ వీళ్ళని మాత్రం అక్కడ రాజు దగ్గర పెట్టుకోవటం, మరి వాళ్ళకి కొన్ని పరీక్షలు పెడతాం, వాళ్ళ పాస్ అవటం, ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. మంచిది, అది కదా నేను చెప్పదలుచుకున్న విషయం. వాళ్ళకి తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడైనా దేవుని దర్శనం కలిగిందా? లేదు, ఎక్కడ రాయలేదు ఎక్కడ కూడా. వాళ్ళకి మరి రాజు పెట్టిన ఆహారం తినో అని చెప్పి పౌరుషంగా నిలబడ్డప్పుడు దేవుని దర్శనం జరిగిందా? జరగలేదు. కానీ విగ్రహానికి మేము మొక్కము, దేవుని కోసం రోషంగా నిలబడతాం, దేవుని సందులో పౌరుషంగా నిలబడతాం. ఏమైనా సరే ఎన్ని వేల మంది మోకరించినా మేము మాత్రం మోకరించాలని ముగ్గురు నిలబడ్డారు. దేవుడు కనబడ్డా? కనబడలేదు. సరే వీళ్ళు ఇక్కడ మాట్లాడలేదని చెప్పి రాజుగారు తీసుకెళ్లారు. అదిగో అగ్నిగుండం, రే 7 అంతలు పెంచండి రా అని చెప్పి వీళ్ళ ఎదురుగానే ఆ యొక్క అగ్నిగుండం యొక్క శ్రమను 7 అంతలు పెంచాడు. దేవుని కొరకు నీతిగా నిలబడే కొలది సమస్య పెరుగుతూ ఉంది, శోధన పెరుగుతూ ఉంది. మరి ఏం చేస్తారు? అప్పుడు విడిచిపెడతారు చాలా మంది. అమ్మో చాలా భయంకరంగా ఉన్నాయి ఈ మంటలు అని ఏం చేస్తారు? రాజుగారు నమస్కారం పెడతాం అని అనలేదు వాళ్ళు. ఏం చేస్తున్నారు? ఏ అగ్నిగుండం ఎంత పెరిగినా కానీ, ఏ సమస్య ఎంత పెరిగినా కానీ ఎక్కడా కూడా రాజీ పడతలేదు వాళ్ళు. దేవుని కొరకు రోషంగా ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. ఇంత ఎండలు అంత దూరం వెళ్ళాలా? ఎక్కడైతే ఏముందిలే, ఎవరినో కానీ అడిగిన ఎందుకు రావట్లేదంటే పక్కన ఉందని వెళ్తున్నాం. ఇంత దూరం ఎందుకు, ఎక్కడైతే ఏంటి కదా. ఇప్పుడు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, ఎక్కడ ఉంటుంది అది? ఇక్కడ హైదరాబాద్లో. కానీ ఎక్కడి నుంచి వస్తారు? ఆంధ్ర, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఎందుకని వస్తారు? ఏంటి పక్కన ఉన్న దానికి వెళ్ళొచ్చు కదా. నీ రోగానికి, నీ సమస్యకు పరిష్కారం ఇక్కడ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అక్కడికి రానట్లయితే, అక్కడికి రానంతకాలం నీ సమస్యలుగా ఉంటుంది, సమస్యలుగా ఉంటుంది. ఒకవేళ సమస్య ముదిరిపోతాం కూడా. దేవుడు నిన్ను ఎక్కడైతే నాటాడో, ఎక్కడైతే తీసుకెళ్ళాడో అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క ప్రత్యేక ప్రసన్నతను, అద్భుతాన్ని చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ షద్రకు మేషకు అబేద్నెగో వారు ఏం చేశారంటే దేవుని కొరకు రోషంగా నిలబడ్డారో అగ్నిగుండం 7 అంతలు పెరిగింది. వెంటనే మనం గివ్ అప్ చేస్తాం. వాళ్ళు చేయలేదు అలాగా. ఓ రాజా, ఈ అగ్నిగుండం నుంచి కాపాడతాక మా దేవుడు సమర్థుడు అంటే సరే అని పాడేశారు. ఎక్కడ? అగ్నిగుండంలో. అగ్నిగుండంలో పాడేసేస్తారన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడా? అగ్నిగుండంలో పడ్డాక వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడా? లేదు. అగ్నిగుండంలో పడేసాక కొద్ది నిమిషాల కంట ఈ రాజుగారు చూస్తున్నాడంట అసలు నేను బూడిదనం ఉన్నదా లేదని. సడన్గా అందులో 4 వ్యక్తులు తిరగడం గమనించాడంట. హల్లెలూయా. చూడండి, చూస్తున్న ఈయనకి ఇలాగ ఉందంటే అంతవరకు వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవడున్నాడో పోయాడని చెప్పి కొలతీర్తులోకి ఈ పక్కడు ఉన్నాడు. అయ్యి బాబు వీటి బతికే ఉన్నాడేంటి అంటే నేను కూడా బతికే ఉన్నానా? ఒరే నువ్వు నాకు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇలా మాట్లాడుకుంటారన్నమాట. సరే మన ముగ్గురు బాగా, మరి ఈయనెవరి మధ్యలోను? అప్పటి వరకు దేవుని చూడలేదంట వాళ్ళు. హల్లెలూయా. చూసారా? అగ్నిగుండంలో వెళ్ళేంత వరకు, అగ్నిగుండంలో వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షను వారు చూడగలిగారంట. హల్లెలూయా. అంతవరకు దేవుని చూడలేదు వాళ్ళు. అంటే ఇప్పుడు సమస్య ఏం చేసింది? దేవుని చూపించింది. సమస్య ఏం చేసింది? మేలు చేసింది. హల్లెలూయా. వాళ్ళు ఎంతో ప్రార్థన చేశారు, ఎన్నో ఉపవాసాలు చేశారు, ఎన్నో దేవునికి నమ్మకంగా చూపించారు, కానీ దేవుని చూడలేదు. మరి ఎవరిని చూపించారంటే దేవుణ్ణి? సమస్య. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున సమస్య వచ్చిందంటే ఏం చేయాలి? మనం సంతోషపడాలి, సంబరం చేసుకోవాలి. ఈ సమస్య వెనకాల నా యేసయ్య నాకు మేలు చేస్తాడు, ఈ సమస్య వెనకాల నా యేసయ్య ఉన్నాడు, ఈ సమస్య పోయిన వెంటనే నా యేసయ్య నాకు ప్రత్యక్షమవుతాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి దానియేలు, శద్రక, మేషక, అబేద్నెగో వారు ఆ యొక్క అగ్నిగుండంలో వేయబడనంత వరకు వాళ్ళు ఎప్పుడూ దేవుని చూడలేదంట. ఆమేన్. ఎంత అద్భుతమైన విషయం. కాబట్టి అయ్యో అగ్నిగుండం లాంటి శ్రమల్లో ఉన్న బ్రదర్ అని గొప్పగా చెప్తారు మనందరూ. దేవుని ప్రత్యక్షత మీకు త్వరలో అవుతుందని చెప్పి నేను వెంటనే చెప్తాను అనమాట. హల్లెలూయా. వెంటనే మీరు దేవుని చూడబోతున్నారు, హ్యాపీ జర్నీ. అగ్ని లాంటి శ్రమలు మేము ఆవరించినట్లయితే వాళ్ళందరికీ హ్యాపీ జర్నీ అనమాట. ఎందుకంటే త్వరలో దేవుని ప్రత్యక్షతను మీరు అనుభవిస్తున్నారు, ఫలితాన్ని కూడా గొప్పగా చూడబోతున్నారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. తర్వాత దానియేలు దగ్గరికి వచ్చి పడ్డదండి శ్రమ, ప్రార్థన చేస్తే శ్రమ, ప్రభు సన్నిధికి వస్తే శ్రమ. రాబోయే రోజులు ఎలాగుంటాయి? దేవుడి సన్నిధికి రావటం ఉండదు. నువ్వు క్రైస్తవుని సర్టిఫికెట్ చూపించంటారు, ఉండదు. ఒప్పుకోమ్మను, ఒప్పుకుంటే రేషన్ రాదు, ఒప్పుకుంటే అది రాదు ఇది రాదు ఏమి రాదు. కాబట్టి అంతే సైలెంట్ ఇంట్లో కూర్చొని థ్యాంక్ యూ చేస్తాను అనుకుంటుంటాం అన్నమాట. ఆ రోజులు వస్తాయి త్వరలో. అయితే దానియేలు నిలబడ్డాడు, దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తీసుకెళ్లారు, సింహాల బోన్లో వేస్తామన్నారు. సింహాల బోన్లో వేస్తుండగా దేవుడు ప్రత్యక్షమయ్యాడా? సింహాల బోన్లో వేసాక దేవుడు ప్రత్యక్షమయ్యాడా? లేదు. సింహాల బోన్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థిస్తూ ఉండగా అప్పుడు దేవుని దూత వచ్చాడంట. హల్లెలూయా. శ్రమ మేలు చేసిందా కీడు చేసిందా? ఆయన జల్లగా ప్రార్థన చేసుకుంటాడో ఆమెను అంటాడు, భోజనం చేస్తాడు, అయిపోతుంది. కానీ దేవుని ప్రత్యక్ష చూస్తాడా? ఎప్పుడైతే సింహాల బోన్లోకి వెళ్ళాడో దేవుని ప్రత్యక్షను చూడగలిగాడు, దేవుని మహింపరచగలిగాడు. అంత మాత్రమే కాదు కానీ ఆ దేశం మొత్తం కూడా దేవుని కనపరచగలిగింది అనమాట. హల్లెలూయా. నలుగురికి ఉపయోగపడటం కోసమే. ఆమేన్. నువ్వు నలుగుతున్నావంటే రాబోయే రోజులు నలుగురికి ఉపయోగపడతావు. నువ్వు నలుగుతున్నావంటే నీ ద్వారా దేవుని నామం నలుగురిలో మహింపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా బ్రదర్ చాలా నలిగిపోతున్నాం బ్రదర్. ఎన్ని సంబంధాలు వచ్చినా సెట్ అవ్వట్లేదు బ్రదర్, ఎన్ని ఇంటర్వ్యూకి వెళ్ళినా సక్సెస్ అవ్వట్లేదు బ్రదర్, ఎన్నిసార్లు ప్రయత్నించినా గర్భం నిలబట్టలేదు బ్రదర్. మరేం చేయాలి? సంతోషించు, యెహోవాను బట్టి సంతోషించు. ఖచ్చితంగా నీ హృదయవాంఛలన్నిటిని ఆయన నెరవేరుస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, యాకోబు తనకున్న సమస్తాన్ని ఆ యబ్బోకు రేవు దాటించేశాడు, వెళ్ళిపోయాడు, ఒక్కడే మిగిలిపోయాడంట. అప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన మొర్ర పెడుతూ ఉన్నాడు, దేవుని సందులో పోరాడుతూ ఉన్నాడు. దేవునికి మరి ప్రాణభయం వచ్చేసింది, భయంకరమైన సమస్య వచ్చి పడింది. ఆ సమస్య ద్వారా ఏం చేశాడంటే ఆయన దేవునికి దగ్గర అయిపోయాడు, దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఏమైందంట? దేవుడే వచ్చాడంట యాకోబు దగ్గరికి, దేవుడితో పోరాటం చేశాడంట. నిజంగా సమస్య లేకపోతే, ఆ అన్న ద్వారా భయం లేకపోతే ఏం చేస్తాడు? ఆడుతూ పాడుతూ కొంత తెలుసుకుంటా అన్నయ్య బాగున్నావా అంట వెళ్తాడు. కానీ అలా లేదు. అక్కడ పరిస్థితి ఎలాగుంది? ఎక్కడ చంపేస్తాడో, ఏ వైపు నుంచి వచ్చి చంపేస్తాడో, ఏం చేస్తాడో అనే భయంతో ఏం చేశాడంట? ప్రభు దగ్గర మోకరించాడు. హల్లెలూయా. ఈ రోజున మీరు సమస్యలో ఉంటే నేను చాలా సంతోషిస్తాను. ఈయన ఎక్కడ పాస్ట్ అండి బాబు, శ్రమల్లో ఉంటే ప్రార్థన చేయమంటే చేయడు, శ్రమల్లో ఉంటే సంతోషం అంటాడు. ఎందుకు అంటే ఆ శ్రమనికి శ్రమగా ముగించబడదు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణంతో చరిత్ర ముగించబడలేదు. యేసుక్రీస్తు ప్రభు సమాధి చీల్చుకుని పునరుత్థానుడై వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి సమస్యలో నుంచి నీకు విజయం ఉన్నది, ప్రతి కీడు వెనుక మేలున్నది, ప్రతి దుఃఖం వెనుక ప్రతి కన్నిటిని యేసయ్య నాట్యంగా మార్చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యాకోబు ఎప్పుడైతే ఒంటరి అయిపోయాడో దేవుని దగ్గర అయిపోయాడు. యాకోబుకి ఎప్పుడైతే సమస్య తీవ్ర రూపం దాల్చిందో దేవుని సన్నిధిని బాగా అనిపించగలిగాడు, దేవుని బాగా హత్తుకోగలిగాడు. ఎప్పుడైతే యాకోబు మోసగాడని పిలువబడుతూ మోకరించాడు, దేవునికి దగ్గర వాడు. నీవు మోసగాడు కాదు, నువ్వు ఇశ్రాయేలు, నువ్వు రాకుమారుడు. హల్లెలూయా. సమస్య యాకోబుని మోసగాడిని ఏం చేసిందంటే రాకుమారుడిగా మార్చేసింది. హల్లెలూయా. బా, శోధించబడిన మీదట సువర్ణము మరింత ప్రకాశవంతమవుతుంది. కాబట్టి ఈ శ్రమలు నన్ను ప్రకాశవంతం చేస్తాయి, ఈ శ్రమలు నన్ను మరింత పైకి తీసుకెళ్తాయి, ఈ బాధలు నన్ను మరింత గొప్పని చేస్తాయి. అందరూ ఎవరును ఆమెన్ చెప్పండి. ఆమెన్. కాబట్టి ఈరోజు మీరు ఎంత నింద అవమానం ఎటువంటి బాధలు గుండా మీరు వెళ్తున్నారో అవి రాబోయే రోజుల్లో మరింత మిమ్మల్ని గొప్పవాళ్ళు చేస్తాయి. ఆమెన్, హల్లెలూయా. అన్నిట్లో ఫెయిల్ అయ్యారంటే ఆత్మీయంగా పాస్ అయ్యారని మీరు అర్థం. హల్లెలూయా. ఏంటంటే అన్నిట్లో ఫెయిల్ అయ్యారంటే ఆత్మీయంగా పాస్ అయ్యారని మీరు అర్థం అనమాట. ఆమెన్, ఆమెన్. కాబట్టి ఇక్కడ రెండు కొండలు మాట్లాడుకుంటూ ఉన్నాయంట. చాలాసార్లు చెప్పే ఉంటాను, మీరు వినే ఉంటారు. ఒక కొండ కాపరి, అదే కుమ్మరి ఏం చేశారంటే ఒక కొండను తీసుకున్నాడంట, అనేక దెబ్బలు కొట్టాడంట. అబ్బా అబ్బా అంటూ ఉన్నదంట ప్రతి దెబ్బకైనా.
ఆ దెబ్బలన్నీ అయ్యాక చూసి దాంట్లో అందమైన రూపం వచ్చిందంట. అమ్మయ్యా అనుకున్నదంట. వెంటనే మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టాడంట. అబ్బా, నన్ను ఇంత మెత్తగా చేసి ఇంత మంచిగా చేసి ఎండలో పెట్టాడు, నన్ను ఎండను తట్టుకోలేకపోతున్నాను అని అన్నదంట. సరేలే అనుకుంటే ఆ ఎండలను తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేయడంట, మంటలో పెట్టాడు. అమ్మా, ఎంత మూర్ఖుడు ఈయన అసలేని, ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. తొక్కాడు సర్లే అని తట్టుకుంటే మళ్ళీ ఆ సారి మీద తిప్పాడు సర్లే అని తట్టుకుంటే ఎండలో పెట్టాడు. సర్లే అనుకుంటే మళ్ళీ మంటలో పడేశాడు. అంతే, మంటలో. అయ్యో, నా కలర్ అంతా మారిపోయింది, అంచక్క నల్లగా ఉండేది ఎర్రగైపోయిందంట. అప్పుడు చూసి అరే భలే ఉన్నది నా కలర్ అనుకున్నదంట. తీసుకొచ్చి అక్కడ పెట్టాడంట. వెంటనే ఏమైందంటండి, దాని ఎదురుగా ఆపోజిట్లో ఒకటి ఉంది కదా, అది చూసి ఊరిని అవుతుందంట. చూసావా, నేను ఇక్కడే ఉన్నాను, మెత్తగా ఉన్నాను, చల్లగా ఉన్నాను, మంచిగా ఉన్నాను, అన్ని శ్రమలు నీకే అంటే ఇది అలా తట్టుకుని అలా కూర్చుందంట. ఈ రెండేళ్ళ కూర్చుని మాట్లాడుకుంటున్నాడు. సడన్గా ఏమైంది తెలుసా, వాతావరణం మారిపోయింది. ఏం మారిపోయింది? వాతావరణం మారిపోయింది. సడన్గా మేఘాలు మబ్బులు ఆవరించేసాయి. ఇంకేం చేసింది, భయంకరమైన వర్షం రావడం ప్రారంభించిందంట. ఎప్పుడైతే ఈ భయంకరమైన వర్షం వచ్చిందో, తొక్కుని కుండ, తిప్పిన కుండ, ఎండలో పెట్టిన కుండ, మంటలో పెట్టిన కుండ, ఆ వర్షం అంతా వచ్చి ఏమైందంట, వర్షం నీటి చేత నింపబడ్డదంట, చల్లగా మార్చబడ్డదంట. హల్లెలూయా. అన్ని శ్రమలు నీకే, అన్ని కష్టాలు నీకే. చూసావా నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అన్నది కదా ఆవిడ. ఏం చేసిందంట, ఒక్కో వర్షపు చినుకు పడుతుంటే ఒక్కో చిల్లు పడుతూ ఉందంట. ఎందుకంటే మెత్తగా ఉంది కదా, కాల్చలేదు, ఎండబెట్టలేదు, మంట లేదు, స్మూత్గా ఉంది. ఎప్పుడైతే వర్షం వచ్చిందో మొత్తం కరిగిపోయి అడ్రస్ లేకుండా మట్టిలో కలిసిపోయిందంట, వర్షపు నీటిలో కొట్టుకుపోయిందంట. హల్లెలూయా. ఏ కొండ మీరు, మట్టి కొండ, మంటల్లో కొండ? అయ్యో మంటల్లో కొండ బ్రదర్, మంట, జీవితం అంతా మంట, ఎన్ని మంటలు కొండ వెళ్తున్నాము అన్నారా? అయితే మీరు అనేక మందికి ఉపయోగపడేటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. అనేక మందికి చల్లని నీటిని ఇవ్వటం ప్రారంభించిందండి అక్కడి నుంచి. ఎందుకని? తొక్కబడ్డది, తిప్పబడ్డది, వేడి చేయబడ్డది, కాల్చబడ్డది. కాబట్టి ఇప్పుడు అనేక మందికి చల్లని నీరునిస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు మీరు కూడా చక్కటి చల్లని సందేశాలు వింటూ ఉండొచ్చు. కానీ దేవుడు నలగొట్టాడు, విరగొట్టాడు అంటే దేవుడు కాదు, కానీ పరిస్థితులు, అటువంటి పరిస్థితులు కూడా వెళ్ళటం ద్వారా అవన్నట్లు దేవుడు ఎలా చేశాడు? ఎందుకనంటే ఒక శ్రేష్టమైన కొండగా మార్చడానికే. హల్లెలూయా. నిన్ను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా మార్చడానికే దేవుడు అనేక ప్రతికూల పరిస్థితులు కూడా ఎలా చేస్తాడు. ప్రతికూల పరిస్థితులు ప్రభు ఇవ్వడు, శోధన దేవుడు ఇవ్వడు, జ్వరము దేవుడు ఇవ్వడు, ఆర్థిక సమస్యలు దేవుడు ఇవ్వడు, కానీ వీటన్నిటి నుంచి విడిపించేవాడు మాత్రం దేవుడు. హల్లెలూయా. 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 కొన్ని విషయాలు చాలా తొందరగా చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. కాబట్టి ఇక్కడ దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తారంటే నలిగిపోయినప్పుడు, సమస్యలు పెరిగిపోయినప్పుడు, విరిగిపోయినప్పుడు, అందరూ విడిచిపెట్టేసినప్పుడు, అంత నష్టపోయినప్పుడు. ఆమేన్. నేను చాలా సంతోషిస్తున్నమాట. ఎందుకంటే మీరే అంటారన్నమాట, ఏ దిక్కు లేని వాళ్ళకి అంటే అన్ని దిక్కులు మూసుకుపోయినప్పుడు మాత్రం దేవుని దగ్గరికి వస్తారు. కానీ దేవుడు మాత్రం ఆయన వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయడు. వాళ్ళు మళ్ళీ లేపుతాడు, నిలబెడతాడు, ఆదరిస్తాడు, హత్తుకుంటాడు, ఎత్తుకుంటాడు. ఆమేన్. ఆమేన్. మన దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, మన దేవుడు గొప్ప దేవుడు. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉన్నది. ఏంటంటే చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ దేవుడు చెప్తున్నాడు మాట, నిజమైన ద్రాక్షవల్లి నేను అన్న తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన. చూడండి, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట? పనికొచ్చేవారు. పనికొచ్చేవారంటే ఫలించేవాళ్ళు. ఫలించేవాళ్ళు మాత్రమే పనికొస్తారు, పనికొచ్చేవాళ్ళు మాత్రమే ఫలిస్తారు. హల్లెలూయా. పని చేసేవాడు మాత్రమే ఫలిస్తాడు. అంతేనా కదమ్మా? పని చేసేవాళ్ళకి ఇంకా పని చెప్తారు. తలాంతులు ఇచ్చాడు దేవుడు. నాకు ఎవరో ఫోన్ చేసి, బ్రదర్ దేవుడు మాకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు, మరి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి చక్కటి చర్చ నిర్మించాం, అక్కడ పాస్టర్ని పెట్టాం, కానీ ఆయన సరిగ్గా పని చేయట్లేదు, మాకు బాగా తెలిసిన ఆయన. ఇంకొక ఆయన ఉన్నాడు, మరి ఆయన మంచిగా పని చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మా చర్చి తీసేసి ఆయనకి ఇవ్వాలా? ఇందులో అసలు ఆలోచించడానికి విషయం ఏముందమ్మా? తలాంతుల ఉపమానం ఉంది కదా. పని చేయలేని వ్యక్తిని తీసి పడేశాడు, పనిచేసే వ్యక్తి చేతిలో పెట్టాడు, అయిపోయింది. అర్థమవుతుందా? అలాగే దేవుడు మీకు ఇచ్చిన పనిని మీరు చేయలేనట్లయితే అది మీ వద్ద నుంచి తీసివేయబడుతుంది. వింటున్నారా?
ఏ తలాంతు దేవుడు మీకు ఇచ్చాడో, ఇప్పుడు నాకు వాక్యం చెప్తే తలాంతు ఇచ్చాడు. నెలకు 4 అయినట్లు కదా, 4 గంటలని చెప్తాను. రోజుకు 3 సార్లు కాదు, ఎన్నిసార్లు అని వాక్యం చెప్తాను. నేను నా తలాంతు నేను ఏం చేస్తున్నాను? పెంచుకుంటున్నాను, వృద్ధిపరుచుకుంటున్నాను, నా తలాంతుని విస్తరింపజేసుకుంటున్నాను, నా తలాంతులు నేను ఫలిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏమంటాడు? బలా నమ్మకమైన దాసుడా, నీకు ప్రార్థించే వరం దేవుడు ఇచ్చాడు, నీకు దేవుడి సందుకు వచ్చి వాక్యం వినే వరం దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు విన్న వాక్యాన్ని వెళ్తా నలుగురు ఎవరైనా కనబడితే చెప్పి తలాంతి ఇచ్చాడు. మరి ఏం చేస్తున్నారు? ఈ తలాంతుని కపిటేరా ఉపయోగిస్తున్నారా? అస్సలు చర్చిలోనూ హల్లెలూయా అని చెప్పడానికి నోరు తెరం. నిజంగా పేతురు గారు కూడా యేసు ప్రభు దగ్గర రమ్మంటే వచ్చేస్తున్నాడు, వచ్చేసేవాడు సడన్గా మునిగిపోయాడు. మీకులాగా నోరు మూసి కూర్చుంటే పరిస్థితి ఏంటి? సముద్రంలో సమాధి అయిపోయాడు. మరి ఆయన ఏం చేశాడు? ప్రభువా రక్షించు. వింటున్నారా? పలికే వాళ్ళు మాత్రమే ఫలిస్తారు. ఆమెన్. హల్లెలూయా. ఏంటి? నోరు తెరిచి ఫలికితేనే ఫలాలు మీరు చూడగలుగుతారు. ఫలించిన ప్రతి తీగను ఎందుకు బ్రదర్ సడన్గా నా జీవితం నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు అంటే అర్థం ఏంటి చెప్పనా? చదవండి ఇప్పుడు. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఆమెన్. బ్రదర్ దగ్గర దాకా వచ్చింది ఈ సంబంధం, అంతా ఓకే అయిపోయింది అనుకున్నాను, కానీ క్యాన్సిల్ అయిపోయింది. మరి ఏం చేయాలి తెలుసా? నాలో ఫలించిన ప్రతి తీగను ఆయన తీసివేశాడు. ఆమెన్. దాన్ని బట్టి కృంగిపోతు నువ్వు, దాన్ని బట్టి గొంతులువే, యెహోవాను బట్టి సంతోషించు, యెహోవా ఉత్తమైన దాన్ని అనుగ్రహిస్తాడు. ఆమెన్. నాకు కూడా ఎన్నో సంబంధాలు వచ్చాయి, దగ్గర వచ్చాయి, ఓకే అయిపోయింది అనుకున్నాను, క్యాన్సిల్ అయిపోయి. నేను ఎప్పుడు బాధపడలేదు, ఎగిరి గొంతులేసేవాడు అనమాట. ఎందుకంటే యెహోవా ఉత్తమైన దాన్ని ఇస్తాడు, మంచిది ఇస్తాడు, బెస్ట్ది ఇస్తాడు. నిజంగా నువ్వు అలా సంతోషించగలగాలి. మీ జీవితంలో ఉద్యోగం రానప్పుడు ఎంతమంది బాధపడ్డారు కాబట్టి మళ్ళీ బాధపడుతుంటారు మీరు. నిజంగా ఆ రోజు సంతోషిస్తే దానికన్నా బెస్ట్ ఉద్యోగం వాడికి దేవుడు ఇచ్చేవాడే. మీలో ఎవరికైనా మిస్క్యారింగ్ అయినప్పుడు ఎంత ఏడ్ చేసి ఉంటారు కదా? నో, ఇది ఎందుకు ఇలా జరిగింది నాకు తెలీదు, ఇది నాలో ఫలించిన తీగ ఉండొచ్చు, దేవుడు తీసేశాడు కాబట్టి దీనికంటే బెస్ట్ నాకు దేవుడు ఇస్తాడు. ఆమెన్. దావీదు గారు 6 రోజుల కోసం ప్రార్థన చేశాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? జబ్బు వచ్చింది, బిడ్డకు బాగుపడతాడని 6 రోజులు ప్రార్థన అయితే ఏమయ్యాడు? ఎందుకని? ఫలించిన తీగది, పనికిరాని తీగది కదా, అక్రమం తీగది. ఏం చెప్పాలి? క్రమంగా పుట్టాడా బిడ్డ? అక్రమం. కాబట్టి దేవుడు దాన్ని తీసిపడేసి ఊరుకున్నాడా? మరి ఏం చేశాడు? మళ్ళీ అదే ప్లేస్లో సొలొమోన్ ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు సొలొమోన్ చూసి సంతోషపడాలి, కానీ అయ్యో బిడ్డ చచ్చిపోయాడని బాధపడకూడదు ఎప్పుడు కూడా. నీ జీవితం ఏది నష్టపోయినా దాన్ని బట్టి బాధపడదు, కానీ దేవుడిచ్చే లాభాన్ని బట్టి సంతోషించు. ఆమెన్. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 15:3 నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. హల్లెలూయా. ఇందాక ఎవరు ఏం చెప్పారు? ఎవరు లేరంట? పరిశుద్ధులు ఎవరు లేరన్నారు. ఇక్కడ ఈ మాట మీరు చదువుకోండి. ఇప్పుడు నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు మాటను బట్టి పవిత్రులై ఉన్నారు. హల్లెలూయా. దేవుని మాట అంట మనల్ని పవిత్రపరుస్తుందంట. ఆమెన్. అందుకనే పెద్దల మాట అంటారు, కత్తిపోటు కంటే కలంపోటు చాలా గొప్పది అంటుంటారు కదా. అలాగే ఈ రోజున మన నోటి మాటలు చాలా ప్రభావవంతమైనటువంటివి. మన నోటి మాటలకు శక్తి ఉన్నది, నోటి మాటలకు పవర్ ఉన్నది. అందుకని నువ్వు ఏం చేయాలంటే ఏమి చేయకపోయినా పర్లేదు, కానీ ఇంట్లో కూర్చుని నువ్వు ప్రవచించు. అయ్యో బాబోయ్, ప్రవచన వరం బ్రదర్, అది అందరికీ ఉండదు, కొందరికే ఉంటుంది. ఎవరికి ఉంటుందంట? నేను చెప్పాను రాత్రి కూడా, మీరు విన్నారు లేదు, మళ్ళీ చెప్తాను. ఒక ఆవిడ ఫోన్ చేసింది. ఏంటంట? బ్రదర్ చాలా చీకటి శక్తులు, దెయ్యాలు ఆవరించేసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మరి ఏం చేయాలి? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏం తెలిసిన వాళ్ళు? అదే దెయ్యాలు నిలగొడతారు కదా, దెయ్యాలు నిలగొట్టే పాస్టర్ ఎవరు ఉన్నారా అన్నది. మరి ఏం చేయాలి? నేను ఉన్నారు, ఎందుకు లేరు, బోలు మంది ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఆడలే కదా, కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయమంటారు కదా. నేను అన్నాను, ఉన్నారమ్మా అన్నారు. చెప్పండి అందే. నువ్వే అన్నాను. ఎలాగుంటుంది ఆవిడికి? ఎలాగుంటుంది? వజ్రంతో కొయ్యాలి, ముళ్ళుని. మరి ఆ దెయ్యం పోవాలని నువ్వు దెయ్యాను కదా. అప్పుడు నేనేం చేశాను, వాక్యం ప్రకారం మాట్లాడదామని చెప్పి మార్కు సువార్త 16:16 తీయమ్మా అన్నాను. ఏముంది అక్కడ? మార్కు 16:16 చూసినట్లయితే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడిన, నమ్మని వానికి శిక్ష విధించబడను. ఓకే, నమ్మవా అన్నాను. నమ్మని అన్నది. యేసు ప్రభువుని నమ్మవా? నమ్మను. బాప్తిసం పొందావా? పొందాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. తర్వాత ఏముంది? 17 వచనం.
నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును, కనబడును. ఏంటంట? నా నామమున. అబ్బా, ఫస్ట్ పాయింటే ఏమంటంట? దెయ్యాలను. ఎవరు? మనం నమ్మవా? నమ్మనండి. మరైతే నీ వల్ల దెయ్యం పోతుంది. హల్లెలూయా. ఈ సత్యం తెలిసింది కాబట్టి ఇంక దెయ్యం వెళ్ళిపోయినట్టే ఆల్రెడీ. ఆమెన్. ఇది తెలియట్లేదు చాలామందికి. ఎక్కడికో వెళ్తే అద్భుతం జరుగుతుంది, ఏదో చేస్తే అద్భుతం జరుగుతుంది. కాదు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. నువ్వు నమ్మినట్లయితే దయ్యాన్ని వెళ్ళగొడతావు. నువ్వు నమ్మినట్లయితే స్వస్థత జరుగుతాయి. నువ్వు నమ్మినట్లయితే ఏదైనా నువ్వు చేయగలుగుతావు. ప్రపంచంలో ఇద్దరికి అసాధ్యమైనది లేదంటే నెంబర్ 1 దేవుడికి, నెంబర్ 2 ఆ దేవుని నమ్మిన ప్రతి వారికి సమస్తము సాధ్యమేనంట. ఆమేన్. యేసుకేలుతోటి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎండిపోయిన ఎముకలు ప్రభువా, మరి ఏంటంటే అది నీకే తెలుస్తుంది. ఏమనంటే, నరపుత్రుడా ఏంటంట? ప్రవచనం ఎత్తి మాట్లాడు. ఆమేన్. అంటే అర్థం ఏంటి అని అన్నాడు? ఎండిపోయిన ఎముకలారా జీవించిన అన్నాడు. అంతే మాటే. అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట ఒక ప్రవచనము. హల్లెలూయా. ఎంత సత్యం ఉందని వాక్యంలోను. ప్రవచనం అంటే మనం అనుకుంటాం కళ్ళు మూసుకుని మోకరించి ఉపవాసం ఉండి అప్పుడు ఓ ప్రియబిడ్డ అంటే అది ప్రవచనం అనుకుంటారు అన్నమాట. అంతేగాని ఇలాగా యేసు నామములో దీవించబడదు, ఇది ప్రవచనమే. మీరు భాగ్యవంతులు, ఇది ప్రవచనమే. హల్లెలూయా. కాబట్టి ప్రవచనం ఎత్తి మాట్లాడంటే ఎండిపోయిన పరిస్థితుల్లో మాట్లాడు, ప్రతికూల పరిస్థితుల్లో మాట్లాడు, నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితితో మాట్లాడటమే ప్రవచనం అనమాట. హల్లెలూయా. ఈరోజు చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశాడు దేవుడు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, యోహాను సువార్తలకు మళ్ళీ చేద్దాం మనం. లాస్ట్ విషయం నేను చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం చూసినట్లయితే 4-5 వచనాలు. నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఆమేన్. ఏం చేయాలంట? నిలిచి ఉండాలి. నిలకడలేని నీ జీవితం అంతా నీలో పెట్టుకొని, ఒక పాట ఉంటుంది, నాకు రావట్లేదు కానీ ఏంటంట, నిలకడ ఉండదు. ఈరోజు ఇక్కడ, రేపు అక్కడ, ఎల్లుండి ఎక్కడో తెలియదు కదా. ఇట్లా గొంతులేస్తుంటారు అన్నమాట. కాబట్టి వాళ్ళకి ఏముంటుంది? ఈరోజు చెట్టు ఇక్కడ పోతావు, రేపు అక్కడ పోతావు, ఎల్లుండి ఎక్కడో పోతావు. అది ఏమైనా ఫలిస్తుందా? ఓడిపోతుంది, వాడిపోతుంది, ఎండిపోతుంది, చచ్చిపోతుంది. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకో. విన్న వాక్యాన్ని గట్టిగా విను. బ్రదర్, అన్నీ అయిపోయి ఇప్పుడు మీ వాక్యం వినటం వల్ల మేము బలపడుతున్నాం. ఆమేన్. కంటిన్యూ చేయి. 10 సార్లు విను. ఈ వర్తమానం 10 సార్లు విను. ఖచ్చితంగా నువ్వు బలపరచబడతావు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పేదవారు ఎవరంటే, పేదవాళ్ళు ఆదాయం లేనటువంటి వారు పేదవాళ్ళు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా మరి శ్రమ నీకేం చేస్తుంది? శద్రకు మేషకు అబేద్నెగో వారికి శ్రమ సమస్య యేసయ్యని చూపించింది. దానిలోకి వచ్చిన సమస్య యేసయ్యని చూపించింది. యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క మరి వేదనకరమైన ప్రార్థన చేసినప్పుడు దేవుని చూడగలిగాడు. ఆమేన్. ఈ రోజున మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే యేసయ్య మీతో ఉన్నాడు, యేసయ్య మీలో ఉన్నాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించిన రోజున అద్భుతాలను చూడగలుగుతారు. ఆమేన్. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవా. విత్తబడిన ప్రతి వాక్యము వారి హృదయాల్లో నాటింపజేసావు, ఫలింపజేసావు, విస్తరింపజేసావు. ఏది ఎంత మాత్రం వృధా కాకుండా వారి జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి సమయంలో మన మధ్యలో ఒక సహోదరి బర్త్డే ఉన్నది. సో